తెలియజేస్తూ ఉన్నాము. కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ప్రసంగాలు బాగా జరుగుతూ ఉన్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా తెలుగులో చక్కగా మీటింగ్స్ జరగటమో, వాక్యం ప్రసంగించటమో నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతమంది తెలుగు మాట్లాడేవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఉండటం. అదే సందర్భంలో క్రీస్తు సంఘాల్లో, ముఖ్యంగా ఒకవేళ తెలుగు సంఘాల్లోనేమో క్రీస్తు దైవత్వాన్ని గురించి కూడా భిన్నమైనటువంటి బోధలు ఉండటం విచారకరంగా ఉంది. సహోదరులు మొదటి నుంచి చెప్తున్నప్పుడు అసలు ఇది ఒక టాపిక్కే కాదని అన్నారు. టాపిక్కే కాకపోతే మనం ఎవరో ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. పాల్మర్ గారు భోజనం పెడతామంటే కూడా వచ్చేవాళ్ళం కాదు. ఇది ఒక టాపిక్ అని మనం నమ్మాం కాబట్టి, ఇది ఇంపార్టెంట్ అని నమ్మాం కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా ఉన్నాం. టాపిక్కే కాకపోతే ఉండేవాళ్ళం కాదు. ఇది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే మన నిత్యత్వానికి సంబంధించినటువంటి టాపిక్. క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం అనేటువంటిది మన నిత్యత్వానికి సంబంధించినటువంటి టాపిక్. కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. మనమంతా బిజీ పీపుల్. వదిలిపెడితే మనకి చాలా బిజీ వర్క్లు ఉన్నాయి. కానీ దిస్ ఈజ్ మోర్ దెన్ దట్. ఆ బిజీ వర్క్ అంటే ఇది ఎక్కువ అని నమ్మాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. కొంతమంది చాలా తేలిగ్గా కూరలో కరివేపాకు, ఆటలో అరటికాయ అంటారు. అలా తీసేస్తున్నారు. ఇది నో, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్రిస్టియానిటీలో ఇంతకు మించిన టాపిక్ లేదు. రక్షణ విషయంలో ఇంతకు మించినటువంటి టాపిక్ లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు దేవుడా కాదా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. అది ఒకవేళ ముఖ్యం కాదు అనుకుంటే వాళ్ళు క్రైస్తవులుగా ఉండటానికే అర్హులు కాదు. క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడు కాదా, అవునా కాదా అనేటువంటిది ఆరాధన చేసే ప్రతి భక్తుడికి కూడా ముఖ్యమైన టాపిక్. అసలు మనం ఏం ఆరాధన చేస్తున్నాం, ఎవరిని ఆరాధన చేస్తున్నామో కూడా తెలియకపోతే అసలు అది ఎలా ఆరాధన అవుతుంది? అదొక ఇంపార్టెంట్ టాపికే కాదని అంటున్నారు. దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దేర్ వర్షిప్. అట్లీస్ట్ కనీసం వాళ్ళు సీరియస్గా లేరు వాళ్ళ ఆరాధనలో. నేను ఎవరిని ఆరాధిస్తున్నాను, ఎవరిని ఆరాధించాలి, అసలు ఆయన ఆరాధనకి పాత్రుడా కాదా అనేటువంటిది కూడా సీరియస్నెస్ లేకపోతే ఇంకా మనం ఏం చెప్తాం? ఉదయం నుంచి సహోదరులు చెప్తున్నారు. మొట్టమొదట రామకృష్ణ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేను రాశాను. వారు చెప్పినటువంటి ఒకే ఒక్క పాయింట్ ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన ఆరాధనకి పాత్రుడు కాదు. ఒకే ఒక్క పాయింట్ చెప్పినటువంటిది ఏమిటి అంటే, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాదు అనే దాని దగ్గరికి వాళ్ళకున్న రీజన్ ఏమిటి అంటే, ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి మెల్కీసెదెకును చూపించారు. మెల్కీసెదెకు ఆయన ప్రధాన యాజకుడు. అహరోను క్రమాన్ని చూపించారు, ప్రధాన యాజకుడు. కాబట్టి ఈ క్రమాల్లో ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఆరాధించబడలేదు కాబట్టి క్రీస్తు ప్రభు కూడా ప్రధాన యాజకుడు అయితే ఆరాధించబడడు. బట్ హీ ఈజ్ రాంగ్. ఎందుకు అంటే క్రీస్తు ప్రభు మెల్కీసెదెకు లాంటి, అంటే క్రమంలో వచ్చారు కానీ మెల్కీసెదెకు దేవుడు కాదు. బట్ జీసస్ ఈజ్ గాడ్. అహరోను క్రమంలో వచ్చినటువంటి ఏ వ్యక్తి దేవుడు కాదు. బట్ జీసస్ ఈజ్ గాడ్. దాన్ని ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయ్యారు? కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటి అంటే, మెల్కీసెదెకును చూపించారు, అహరోను క్రమాన్ని చూపించారు, కానీ క్రీస్తులో మిస్ అయ్యారు. ఏం మిస్ అయ్యారంటే డివినిటీ ఆఫ్ జీసస్, దాన్ని మిస్ అయ్యారు. యేసు దేవుడు అని మీరు కనుక అంగీకరిస్తే వాళ్ళతో మీరు కంపేర్ చేయరు. ఆ విషయంలో అహరోను క్రమంలో దైవత్వం ఉన్న ఏ వ్యక్తి కూడా ప్రధాన యాజకుడిగా రాలేదు. కాబట్టి వాళ్ళు ఆరాధించబడలేదు. క్రీస్తు ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే, ఆ క్రమంలో వస్తే క్రమంలో వచ్చాడు కానీ క్రీస్తు దేవుడు కాబట్టి క్రీస్తు ఆరాధనకి పాత్రుడు. హెబ్రీలకు రాసిన పత్రిక అంతా అనేక వచనాలు హెబ్రీ పత్రిక చూపించేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రామకృష్ణ గారు ఇంత బాగా హెబ్రీ పత్రిక చూపిస్తున్నారు. అసలు హెబ్రీ పత్రిక యొక్క ఉద్దేశం ఏమిటి? రచయిత అసలు ఏం చూపించాలనుకున్నాడు? సుప్రీమసీ ఆఫ్ జీసస్. యేసు ఎలా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, దేవదూతల కంటే ఉన్నతమైన వ్యక్తి, మోషే కంటే ఉన్నతమైన వ్యక్తి, యెహోషువ కంటే ఉన్నతమైన వ్యక్తి, పాత నిబంధనలో ఉన్నటువంటి మరే యాజకుడి కంటే ఉన్నతమైన వ్యక్తి అని ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తుంటే అదే రిఫరెన్స్ చూపించి ఆయన పాత్రుడు కాదు అన్నారు. ఇంతకంటే హెబ్రీ పత్రిక మిస్ఇంటర్ప్రిట్ చేయటం ఏమైనా ఉంటుందా? అది కాదు, చెప్పినటువంటిది అది కాదు. కాబట్టి హెబ్రీ పత్రిక ప్రశ్నల సమయంలో అడగండి, నేను ఇక్కడే ఉంటాను. అన్నీ రాసి పెట్టుకోండి. నేను రాసి పెట్టుకున్నాను, అన్నీ రాసి పెట్టుకోండి. నేను మాట్లాడిన దానిలో మీకు ఏ విధమైన ప్రశ్న వచ్చినా రాసి పెట్టుకోండి. నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడ సమాధానం చెప్పిన తర్వాతే విజయవాడ వెళ్తాను. ఈవేళ సమాధానం చెప్పడం అవ్వకపోతే నా ప్రయాణం రద్దు చేసుకొని ఉండి చెప్పి మరీ వెళ్తాను. నేనేం పారిపోను, ఇక్కడే ఉంటాను. అన్నింటికి సమాధానం చెప్పి నేను వెళ్తాను. నేను చెప్పే ప్రతిదీ కూడా రాసి పెట్టుకోండి.
నేను చెప్పే ప్రతిదానికి కూడా వచనాలు చూపిస్తాను. కాబట్టి హెబ్రీ పత్రిక ఇంతకంటే మిస్ఇంటర్ప్రిట్ చేయటం అనేటువంటిది నేను ఇంకా ఇంతవరకు చూడలేదు, ముఖ్యంగా క్రీస్తు సంఘాల్లో. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వము అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత మనకు సుధాకర్ గారు మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు, అసలు ఇది ఇటువంటి బోధ ఎక్కడో ఆంధ్ర వైపు పుట్టి ఇటువైపు వచ్చిందని అన్నారు. ఆంధ్ర ఎప్పుడు పుట్టింది? అసలు ఆంధ్ర ఎప్పుడు పుట్టింది? స్వతంత్రం వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రం లేదు, మెడ్రాస్లో ఒక రాష్ట్రంగా ఉండేది. తర్వాత ఆంధ్ర పుట్టింది. కొత్త నిబంధన ఎప్పుడు పుట్టింది? అది ఆంధ్రాలో పుట్టినటువంటి బోధ కాదండి. క్రీస్తు ప్రభు దైవత్వాన్ని గురించి, క్రీస్తు దేవుడు కాదు అనేటువంటి విషయాలు ఎప్పుడు పుట్టినాయో నేను చెప్తాను. దయచేసి అట్లీస్ట్ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మీరు నమోదు చేసుకోండి. క్రీస్తు ప్రభు దేవుడు కాదు అని చెప్పేటువంటి వాళ్ళు ఏ బేసిస్ మీద క్రీస్తు ప్రభు దేవుడు కాదు అని చెప్తున్నారు అనేటువంటి విషయాలను కనుక మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు దేవుడు కాదు అనేటువంటి విషయానికి చాలా ఆధారాలు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఏమిటా ఆధారాలు వాళ్ళు చూపించేటువంటివి? ఎందుకు వాళ్ళు దేవుడు కాదు అంటున్నారు అని చెప్పేసి కనుక మనం చూసినట్లయితే, ఎందుకు వాళ్ళు అంగీకరించటం లేదు అని మనం గమనించినట్లయితే, వాళ్ళకు ఉన్నటువంటి రీజన్స్ ఏమిటి అంటే వాళ్ళకి హిస్టారికల్ రీజన్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకు ఇంటర్ప్రిటేషన్లో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ రీజన్స్ కొన్ని ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకు థియలాజికల్ రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి ఎప్పుడు పుట్టినాయి అంటే ఈవేళ పుట్టినాయి కాదు, ఆంధ్ర పుట్టినప్పుడు పుట్టినాయి కాదు, ఇండియా పుట్టినప్పుడు పుట్టినాయి కాదు, ఎప్పుడో పుట్టినాయి. ఇంకా చెప్పాలి అంటే దీని రూట్స్ ముందు కనుక వెళ్ళినట్లయితే నైసియా సభ అని చెప్పేసి చదువుతూ ఉంటారు కదా, నైసియా సభ దీని కొరకే కూర్చున్నారు. ఈవేళ బెంగళూరులో ఎందుకు కూర్చున్నామో 325 ADలో నైసియా సభలో కూర్చొని క్రీస్తు దైవత్వాన్ని గురించి మాట్లాడి ఒక తీర్మానం చేశారు. 325 AD గూగుల్లో కొట్టి చూడండి. నైసియా సభ దేని గురించి కూర్చున్నారు? నైసియాలో అది ఇంపార్టెంట్ కాకపోతే కూర్చునే వాళ్ళు కాదు. ఈవేళ 2025 కూర్చోవటం కాదు, 325లో కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అంటే క్రీస్తు ప్రభు దేవుడు కాదు అనేటువంటి వాళ్ళు అప్పుడు మొదలయ్యారు. ఇప్పుడు ఆంధ్రాలో కాదండి, కావాలంటే చరిత్ర చూడండి. ఇప్పుడు ఆంధ్రాలో కాదు, తమిళనాడు కాదు, లేకపోతే కర్ణాటక కాదు, ఇది మొట్టమొదటే ప్రారంభమైంది. ఎందుకు అంటే క్రీస్తు దైవత్వము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని కనుక కొట్టేస్తే మానవాళికి రక్షణే ఉండదు. కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడంటే కొడితే గిడితే మనము తల కొట్టాలని అంటాం కదా, అక్కడ కొడుతున్నాడు క్రీస్తు దైవత్వాన్ని. కాబట్టి క్రీస్తు దైవత్వం అనేటువంటిది ఇంపార్టెంట్ అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి 325లో కూర్చున్నారు. అందులో మనం కనుక గమనించినట్లయితే క్రీస్తు ప్రభుని ఎందుకు దేవుడు కాదు అని అంటున్నారంటే మొట్టమొదటి లేఖనాలను అపార్థం చేసుకోవటం. మనం గమనించేటప్పుడు కొన్ని లేఖనాలను ఏం చేస్తూ ఉన్నారంటే అపార్థం చేస్తూ ఉన్నారు. అపార్థం చేయటం వల్ల ఆయన దేవుడు కాదు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. చాలా వచనాలు ఇందాక చూపించిన హెబ్రీ పత్రిక దానికి ఒక మచ్చు తునక, అది దేవుడు కాదని చెప్పలేదు, ఆరాధనకి పాత్రుడు కాదు అనేది అపార్థం చేసినటువంటిది. కానీ హెబ్రీ గ్రంథకర్త అయితే అలా చెప్పలేదు. వాస్తవంగా బైబిల్లో మనం గమనించేటప్పుడు యేసు దేవుడు 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 అనేటువంటి వచనాలు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంది. యోహాను సువార్త 1:1-3 వచనాలు. అదే 1వ అధ్యాయం 14వ వచనము ఆ వాక్యము శరీరధారి అయి అని అంటున్నాడు. ఏ వాక్యమో? ఒక ఆయన అడిగితే అది ఏ వాక్యమో తెలియదు అంటున్నాడు. పోనీ నీకు తెలియకపోతే నువ్వు నోరు మూసుకొని ఉండాలి కదా మాట్లాడకుండా, మరి తెలియనోడు ఎందుకు మాట్లాడుతావు? యేసు దేవుడు కాదని చెప్తున్నాడు, అడిగితే తెలియదట. నేను చెప్పాను నిద్రపోయే వాళ్ళను లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించే వాళ్ళని ఎవడో లేపలేడు. నువ్వు నటించవద్దు. పైనుంచి నువ్వు చదివినటువంటి నీకు 14వ వచనం ఎవరికో తెలియదా? ఆ వాక్యము ఏ వాక్యమో? యోహాను ఏ వాక్యాన్ని గురించి 1:1-3లో రాశాడో ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు. అంటే క్రీస్తు ప్రభు ఆయన దేవుడై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉండేను. కానీ దీన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వక్రీకరించటాన్ని బట్టి, వాక్యం అయితే చాలా క్లియర్గా ఉంది, యేసు దేవుడు అనేటువంటి విషయమో చాలా క్లియర్గా ఉంది, కానీ యేసు యొక్క దైవత్వాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. అందువల్ల ఆయన దేవుడు కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఇందాక నేను చెప్పాను హిస్టారికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. క్రీస్తు ప్రభు దేవుడు కాదు అనేటువంటిది ఎప్పుడో పుట్టినటువంటి బోధ. అలాగా పుట్టినటువంటి బోధ కొన్ని గ్రూపులు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళంతా కూడా, ఉదాహరణకి ఈరోజు ఉన్నటువంటి యెహోవా సాక్షులు కావచ్చు, లేకపోతే మీరు ఇస్లాంలో కనుక చూసినట్లయితే వాళ్ళు కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించరు. వాళ్ళు ఏమంటారంటే జస్ట్ జీసస్ ఈజ్ ఎ ప్రాఫిట్ అంతే. ఆ ప్రాఫిట్ కూడా ఫైనల్ ప్రాఫిట్ కాదు. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే మహమ్మద్ ఈజ్ ద ఫైనల్ ప్రాఫిట్ ఆఫ్ అల్లా. కాబట్టి చివరి ప్రాఫిట్ ఎవరు అంటే అల్లా. కనీసము ఆయన మహమ్మద్కి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత కూడా ఇవ్వరు.
కాబట్టి యేసుక్రీస్తు ఒక ప్రవక్త అంతే. ఆయన ప్రవక్త, కానీ ప్రవక్త మాత్రమే కాదు. ఆయన ప్రధాన యాజకుడు, కానీ ప్రధాన యాజకుడు మాత్రమే కాదు. అక్కడ మిస్ అవుతూ ఉన్నారు. అలా మిస్ అవ్వబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒకవేళ అదే విధంగా కనుక మిస్ అయినట్లయితే వీళ్ళకు కూడా ఇక్కడ కాదు స్థానము, వాళ్ళు అక్కడ ఉండవలసినటువంటి వాళ్ళు. యేసు దైవత్వాన్ని అంగీకరించకపోతే క్రైస్తవుడే కాదు. బేసికల్గా నేను చెప్తూ ఉంటాను, మీరు పొందిన బాప్తిసమే కాదు, అసలు మీరు రక్షణే పొందలేదు. రక్షణ పొందాలంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు. నామం అంటే వాట్ డస్ ఇట్ మీన్? అథారిటీ, అధికారము. ఎవరి అధికారము? తండ్రి అధికారము, కుమారుని అధికారము, పరిశుద్ధాత్మ అధికారము. దేవుడే కాకపోతే అధికారం ఉంటుందా? కాబట్టి మీరు క్రీస్తు దైవత్వాన్ని అంగీకరించకపోతే, ఆయన అధికారాన్ని అంగీకరించకపోతే అసలు మీరు పొందిన బాప్తిసమే కాదు. మరలా మీరు మొదలు పెట్టాలి. మీరు మొదలు పెట్టామనుకుంటున్నారు, మొదలు పెట్టాలి. మీరు మరలా బాప్తిసం పొందాలి. మీరు ఇస్తారని అడిగారు. మీరు పొందుతానంటే నేను ధారాళంగా ఇస్తానని చెప్పాను. ఎందుకంటే మీరు పొందింది బాప్తిసమే కాదు, మీరు అనుకుంటున్నారు, ఒక భ్రమలో ఉన్నారు. మీ రక్షణే కాదు, అసలు మీరు రక్షణ ప్రారంభించలేదు. ఆయన అధికారాన్ని అంగీకరించినటువంటి ఒక వ్యక్తికి రక్షణే లేదు. మరి ఇంతకాలం మేము పాడిన పాటలు, మేము తిన్నటువంటి రొట్టె ద్రాక్షరసం అన్నారు, నవిలి మింగారు అంతే, అంతకు మించి ఏమీ కూడా లేదు. కాబట్టి దయచేసి ఎవరేమనుకోవద్దు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించకపోతే క్రైస్తవ్యము ప్రారంభమే కాదు, రక్షణ అనేటువంటిదే ఉండదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇదే మనం తీసి పారేసేటువంటి టాపిక్ కాదు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఎట్లా అపార్థం చేస్తూ ఉన్నారు అంటే, ఎందుకు దేవుడు కాదని అంటున్నారంటే, ఒకటి లేఖనాలను వక్రీకరించటమో, లేకపోతే పొరపాటు పట్టమో, లేకపోతే పొరపాటుగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తే వీళ్ళు కూడా అపార్థం చేసుకోవటమో, అందును బట్టి అదంతా కూడా జరుగుతూ ఉంది. అంతేకాదు మనం గమనించినప్పుడు ఈ థియాలజీలో కూడా వేరు వేరు వ్యూస్ అనేటువంటివి ఉన్నాయి. ఇస్లాం వాళ్ళకి క్రీస్తుని గురించి ఒక వ్యూ ఉంది, జెహోవా విట్నెస్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకు ఒక వ్యూ ఉంది. అలాగనే క్రిస్టియానిటీలో కూడా బైబిల్లో ఉన్నటువంటి వ్యూను కాకుండా వాళ్ళ ఓన్ వ్యూను తీసుకొని వెళ్ళి ప్రజెంట్ చేసినప్పుడు కింద ఉన్నటువంటి వాళ్ళు ఆ వ్యూలో వెళ్ళటం వల్ల అలా జరిగినటువంటి పొరపాటు అది. కాబట్టి థియాలజీలో వేరువేరుగా చెప్పటాన్ని బట్టి ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇలా వచ్చినప్పుడు ఏం చేశారంటే 325వ సంవత్సరంలో వాళ్ళు కూర్చొని నైసియా సభలో ఒక తీర్మానం చేసి, అంటే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తాను. మన సుధాకర్ గారు కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను రాసి పెట్టుకున్న క్వశ్చన్, యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు శరీరధారిగా దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చారని. నేను అలాంటి వాళ్ళని చాలాసార్లు అడిగాను. మనము చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు మాయల మరాఠీ ప్రాణము ఏ రామచిలకలోనో చెట్టు దొరలోనో పెట్టి వస్తాడు. క్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఎక్కడ పెట్టి వచ్చాడు? విడిచిపెట్టి వచ్చాడంటే మడిచిపెట్టి ఎక్కడ పెట్టి వచ్చాడు? నేను మనిషిని, బెంగళూరు వచ్చినప్పుడు నేను మనిషినే, విజయవాడ వెళ్తే నేను మనిషినే, అమెరికా వెళ్తే నేను మనిషినే. మనిషి అనేటువంటిది నా నేచర్, నా స్వభావము. దాన్ని నేను వదిలిపెట్టడానికి లేదు. ఒక తండ్రికి నేను కొడుకుని, లేకపోతే ఒక భార్యకి నేను భర్తని, నా పిల్లలకు నేను తండ్రిని. ఇవన్నీ నా రోల్స్ అంతే. బేసికల్గా నేనేంటంటే నేను మనిషిని. దేవుడు అనేటువంటిది ఏమిటంటే ఆయన నేచర్, దైవత్వం అనేటువంటిది ఆయన నేచర్, దాన్ని వదిలిపెట్టడానికి కుదరదు. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని ధరించాడు కాబట్టి, క్రీస్తు ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదు అనేటువంటిది పూర్తిగా తప్పైన వ్యూ. ఆయన యొక్క దైవత్వం ఎక్కడ వదిలిపెట్టలేదు, వదిలిపెట్టడానికి కుదరదు. కొలస్సీలకు రాసిన పత్రికలో మీరు ఆల్రెడీ చూశారు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు వసించెను. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా అంటే ఆయన మనిషిగా ఉన్నప్పుడు, రక్త మాంసములు కలిగిన శరీరములో ఉన్నప్పుడు ఆయన 100% మనిషి, 100% దేవుడు. ఈ మాట నాకు వాక్యం చెప్పినటువంటి మా పెద్ద ఆయన కంటే యు ఆర్ రాంగ్, 200% అనేది మ్యాథమెటికల్గా రాంగ్ అని అన్నాడు. నేను చెప్పాను, మ్యాథమెటికల్గా ఒకవేళ రాంగ్ కావచ్చు కానీ బిబ్లికల్గా ఇట్ ఈజ్ కరెక్ట్. నేను వచనాలు చూపిస్తాను, చెప్పండి. ఎలాగంటే క్రీస్తు ప్రభు శరీరములో ఉన్నప్పుడు ఆయన మనవలే అన్ని విషయములలో శోధింపబడినను హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నేను మనవలే అన్ని విషయముల్లో అంటే శరీరం విషయంలో ఒకవేళ మ్యాథమెటికల్గా చెప్పాలి అంటే 100% ఆయన మానవుడు. మనకులాగా ఆకలి ఉంది, దప్పిక ఉంది, మనకులాగా అలసట ఉంది, ఎవ్రీథింగ్ మనకు ఎలాగ ఉందో అలాగా ఉంది. 100% ఆయన మానవుడు. అదే సందర్భంలో శరీరంలో ఉన్నప్పుడు 100% ఆయన దేవుడు. ఎలా దేవుడు?
దేవుడుగా ఉండి ఆయన చేసినటువంటి విషయం ఏమిటి? ప్రవక్తలు కూడా చేశారు, బాగు చేయటం ప్రవక్తలు కూడా చేశారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభు కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. దేవునికే తప్ప పాపములు క్షమించడానికి మానవులకు అధికారం లేదు కదా. ఏ ప్రవక్తకి లేదు, ఎవరికి కూడా లేదు. పాపాలు క్షమించగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే దేవుడు మాత్రమే. కాబట్టి ఈయన భూమి మీద ఉన్నప్పుడు పాపాలు క్షమించాడు అంటే ఈయన దేవుడా? అవును, 100% దేవుడే. పోనీ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అక్కడ చెప్తూ ఉన్నాడు, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు వసించెను. ఈ వచనం చదివినప్పుడు ఆయన శరీరములో ఉన్నప్పుడు 100% దేవుడు అని నాకు అర్థమైంది. అంటే మ్యాథమెటికల్గా ఒకవేళ పర్సెంటేజ్ ఇవ్వాలి అంటే. కాబట్టి ఈ రెండింటిని బట్టి నేనే కన్క్లూజన్కి వచ్చాను అంటే, భూమి మీద క్రీస్తు ఉన్నప్పుడు 100% ఆయన మానవుడు, 100% ఆయన దేవుడు. నేనేమన్నా తప్పు చేస్తే నన్ను కరెక్ట్ చేయండి అని అన్నాను. 2 వచనాలు కరెక్టే. మరి దీన్ని బట్టి నేనేమన్నాను? 100% మానవుడు, 100% ఆయన దేవుడు. అంతేగాని దైవత్వం ఎక్కడో మడిచిపెట్టి రాలేదు. అలా కుదరదు కూడా. ఆ నేచర్ ఎక్కడ కూడా వదిలిపెట్టడానికి లేదు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మొట్టమొదటి విషయము యేసుక్రీస్తు దేవుడు, దేవుడు, దేవుడు. ఇక్కడ చాలామంది క్రీస్తుని పొరపాటు చేసుకునేటువంటి ఒక పెద్ద విషయం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువుని చాలా చాలా కొద్ది పరిధిలో చూస్తూ ఉన్నారు. ఏమిటా పరిధి అంటే, ఒకవేళ మీరు ఆసక్తి ఉంటే భూమి పుట్టక మునుపు క్రీస్తు ఎలా ఉన్నాడో చూడండి. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉన్నదో. లోకం పుట్టక మునుపు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అప్పుడు ఆయన? ఆయనకి అప్పుడు రక్తమాంసములు కలిగిన శరీరం లేదు. కాబట్టి ఆయన తండ్రితో కూడా ఉన్నాడు. ఆ తర్వాత లోకాన్ని సృజించేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈజ్ అ క్రియేటర్. ఆయన సృష్టికర్త. ఆయన సృష్టించిన తర్వాత పాత నిబంధన కాలంలో క్రీస్తు ఎలా ఉన్నాడు? ఆ తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు, మరియ గర్భంలో వచ్చినప్పుడు క్రీస్తు ఎలా ఉన్నాడు? ఈ ప్రపంచానికి తెలిసినటువంటి క్రీస్తు ఎవరు అంటే, ఈరోజు యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆరాధనకు పాత్రుడు కాదు అనేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళకి తెలిసిన క్రీస్తు ఎవరంటే, శరీరంలో వచ్చిన క్రీస్తు. శరీరంలో వచ్చిన క్రీస్తు. ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఇందాక యోహాను సువార్త సుధాకర్ గారు చూపించారు 4వ అధ్యాయంలో ఆయన ఆరాధికుడు అని. అవును, ఆయన ఆరాధికుడు. ఎప్పుడు ఆరాధికుడు? ఆయన పరలోకంలో ఉన్నప్పుడు, లోకం పుట్టక మునుపు ఆరాధికుడా? ఎప్పుడు ఆరాధికుడు ఆయన భూమి మీద పాత నిబంధన కాలంలో ఉన్నప్పుడు ఆరాధికుడా? పాత నిబంధన కాలంలో ఆరాధికుడా? శరీరంలో రాకముందు ఆయన ఆరాధికుడిగా ఉన్నాడా? లేడు. ఆయన ఎప్పుడు ఆరాధికుడు? ఒక యూదునిగా భూమి మీద రక్తమాంసములు కలిగిన శరీరంలో వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాలి అంటే ఏం చేసి తీరాలి? అందుకే ఆయన పుట్టినప్పుడు ఆయన 8వ రోజు సున్నతి చేయించబడ్డాడు. అందుకే ఆయన యెరూషలేముకు వెళ్ళాడు. అందుకే ఒక యూదుడు ఎలాగైతే చేశాడో అలాగనే ఆయన చేశాడు. ఎందుకు చేశాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. కానీ ఆయనకి దైవత్వం లేనటువంటి ఒక కామన్ మ్యాన్ అని కాదు. అలా చేయకపోతే ఆయన ధర్మశాస్త్రాన్ని మీరినవాడు అవుతాడు. ఆ తరువాత ఆయన సిలువలో మరణించాడు. ఆయన రోల్ అది. మరణించిన తర్వాత మరలా ఏమైపోయాడు ఆయన? ఇప్పుడున్న ఆయనకి రక్తమాంసములు కలిగిన శరీరము. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఆరాధికుడుగా ఉన్నాడా? ఆదివారం మనతో కూర్చొని ఆయన పాటలు పాడతాడంట, మనతో కూర్చొని ప్రార్థన చేస్తాడట, మనతో కూర్చొని రొట్టె ద్రాక్షరసం తీసుకొని మనతో కూర్చొని చందా కూడా వేస్తాడని అడిగాను. మనం మాట్లాడేదానికి ఒక సెన్స్ అనేది ఉండాలి కదా. వచనము ఎంతవరకు ఇంటర్ప్రిట్ చేయాలో అంతవరకే ఇంటర్ప్రిట్ చేయాలి. లా ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అని ఉంటుంది. దాన్ని దాటి మనం వెళ్ళిపోకూడదు. ఎవరో ఏదో చెప్పారని మనం దాన్ని రాసేసుకుని నోట్స్లో మరలా మనం ప్రజెంట్ చేయడం కాదు. రిప్రజెంట్ చేసే ముందు దాన్ని లేఖనానుసారంగా ఉందా లేదా చూడాలి. క్రీస్తు ప్రభు ఆరోహణమై పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆరాధికుడు అనేటువంటిది ఇప్పుడు మీరు రుజువు చేయండి. ఎక్కడైనా బైబిల్లో చూస్తే మీరు వచనాలు చూడండి. ఇప్పుడు ఆయన ఆరాధిస్తున్నాడు అనేటువంటిది 2 వచనాలు చూపించారు. ఆయన సమాజంలో నిన్ను గూర్చి గానము చేయొచ్చు. సమాజం అంటే ఏ సమాజం? క్రొత్త నిబంధన సంఘం అనే సమాజమా? ఇక్కడ కూర్చొని గానం చేస్తున్నాడా? వాళ్ళు చెప్పింది అదే. దీన్ని బేస్ చేసుకొని ఆయన మనతో పాటు ప్రార్థన చేస్తాడు, మనతో పాటు పాట పాడతాడు, మనతో పాటు వాక్యం వింటాడు, మనతో పాటు లార్డ్ సప్పరు. నేను అడిగాను, మనతో పాటు లార్డ్ సప్పర్ తీసుకొని నేనంటే నువ్వంటే క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాడా?
ఏంటిది ఇది ఫూలిష్నెస్? అసలు ఆలోచన చేయాలి కదా. ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు అంటే నేను ఆరాధన చేస్తున్నాను కాబట్టి ఆయన నాకులాగానే, ఒక ఆయన అన్నాడు ఆయన నాకులాగా సమానుడు, ఆయన నా అన్నంతే, నాకంటే ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నాడు. యు ఆర్ వెరీ వెరీ రాంగ్. నీకంటే ఎక్కువ కాకపోతే తక్కువ కాకపోతే నువ్వే సిలువ ఎక్కువ, నువ్వు సమానంగా ఆయనతో. మరి ఆయన ఎందుకు ఎక్కడం? నువ్వు కూడా ఎక్కువ, సమానం కదా, నువ్వు ఏ పాపం లేనివాడివి కదా. కాబట్టి ఎలాంటి వ్యూలో వెళ్ళిపోతున్నారో చూడండి. పూర్తిగా ఏంటంటే లేఖనాలని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి క్రీస్తు ప్రభు దేవుడు దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కాదన్న వాళ్ళు మొదలుపెట్టినప్పుడు 325వ సంవత్సరంలో నైస్యాలో ఒక సభ కూర్చొని క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఎవరు కూడా కాదనటానికి లేదు. ఆయన శరీరధారిగా వచ్చాడు కానీ 100% ఆయన మానవుడు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన 100% ఆయన దేవుడు. ఈ యూనిక్నెస్ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు, ఏ ప్రవక్తకి కూడా లేదు. ఈనాడు చెప్పినట్లుగా ఒకవేళ కుంటి వాళ్ళని బాగు చేశారు, గుడ్డు వాళ్ళని బాగు చేశారు, చనిపోయిన వాళ్ళని కూడా లేపారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. కానీ దేవుడిగా ఈ కార్యాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈరోజు ప్రపంచానికి పెద్ద అడ్డుబండి ఏమిటి అంటే భూమి మీద ఆయన దేవుడుగా వచ్చి కార్యాలు చేసేసరికి అది వాళ్ళకి అర్థం కావటం లేదు. ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన దేవుడుగా వచ్చి కార్యాలు చేశాడు కాబట్టి అర్థం కావట్లేదు. ఇక ఇప్పుడు ఏమంటున్నారంటే బిగ్ గాడ్ స్మాల్ గాడ్ థియరీ. ఆయన పైన పరలోకంలో కూర్చున్నాడు కాబట్టి బిగ్ గాడ్, కిందకి దిగి వచ్చాడు కాబట్టి స్మాల్ గాడ్, ఆరాధించిన ఆరాధికుడు కాబట్టి స్మాల్ గాడ్. మీరు ఎప్పుడు కూడా ఇందాక సోదరులు ప్రశాంత్ గారు చెప్పారు, రేస్ దయచేసి పెట్టకండి దేవుని విషయంలో. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మను తేలేదు, ఇంకా ఇంక్లూడ్ చేయలేదు, వీళ్ళిద్దరికీ రేస్ పెట్టారు. సోదరులు చెప్పారు ఆయన వదిలిపెట్టారు, ఎందుకు ఆయన కూడా దేమని. అలాంటి రేసులు పెట్టొద్దు దయచేసి. అలాంటి రేసులు వాళ్ళకి లేవు. వాళ్ళు చాలా ఐక్యంగా ఉన్నారు. అసలు ఐక్యత అనేటువంటిదే దేవుని దగ్గర నేర్చుకోవాలి. నా శరీరం ఎంత ఐక్యంగా ఉంటుందంటే నేను ఒక రన్నింగ్ రేసులో పరిగెత్తాను అనుకోండి, పరిగెత్తితే నాకు ఒక కప్పు ఇస్తారు, నేను కప్పు దగ్గరకు వస్తాను. లేదంటే ఒక దండ వేస్తారు, నా దండ తీసి నా మెడకేస్తారు. నా కాలు పైకి ఎత్తమని అడగరు, కాలు పైకి ఎత్తండి మీ కాలు బాగా పరిగెత్తిని దండేస్తా అనరు. అంటే అది ఫూలిష్నెస్. పరిగెత్తింది నా కాళ్ళు అయితే దండేయటం నా మెడకేంటి? యూనిటీ, బాడీలో ఉన్నటువంటి యూనిటీ. నేను వెళ్ళగానే కాంగ్రాట్స్ అని చెయ్యేస్తారు. అది కాదు పరిగెత్తింది నా కాలని నేను కాలిస్తే బుద్ధి లేనోడా అంటారు. అదే అండి కాలు ఎత్తేవని. కాలు ఎత్తటం ఏంటండి? కాలు కదా పరిగెత్తింది, దీనికి చెప్పండి మీరు మీ అప్రిషియేషన్ అంటే. కాబట్టి ఇది బాడీలో ఉన్నటువంటి యూనిటీ. ఇది పరిగెత్తింది నా కాళ్ళు అయినా సరే నా మెడకి దండేస్తే నా టోటల్ బాడీకి హానర్ వస్తుంది, నా కాళ్ళకి హానర్ వస్తుంది. నా చేతికి షేక్ హ్యాండ్ ఇస్తే నా కాళ్ళకి హానర్ వస్తుంది, నా చేతికి కప్పిస్తే నా కాళ్ళకి హానర్ వస్తుంది. ఇదేమిటి అంటే యూనిటీ. అలాగనే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఐక్యమై ఉన్నారు. మీరు ఏ ఒక్కరిని గణపరిచినా మిగిలిన ఇద్దరికి ఘనత వెళ్తుంది. అది అర్థం కాక తండ్రికి ఒక పాట పాడితే బ్రదర్, కుమారుడికి ఒక పాట పాడాలి. మేము అందుకేనండి ఒక చోటుకి వెళ్తే చెప్తున్నారు, ఎక్కడని పేర్లు చెప్పను కానీ ఆదివారం అని మేము చాలా బ్యాలెన్స్డ్గా పాట పాడతాం. 2 తండ్రికి అంట, 2 కుమారుడికి అంట, 4 పాటలు. మరి పరిశుద్ధాత్మ ఏమయ్యాడని అడిగాను. మరి పరిశుద్ధాత్మ ఏమయ్యాడు? నేను చెప్పాను 2 పాటలు మీరు తండ్రికి పాడి 1 పాట కుమారుడికి పాడితే కుమారుడు ఏమనుకోడు. క్రీస్తు ప్రభు చెప్పాడు, నన్ను గణపరిచిన వాడు తండ్రిని గణపరిచిన వాడు అని అన్నాడు. నన్ను నిరాకరిస్తే తండ్రిని నిరాకరించినట్లే అని అన్నాడు. కాబట్టి మీరు క్రీస్తుని గణపరిస్తే తండ్రిని గణపరిచినట్లే, తండ్రిని గణపరిస్తే క్రీస్తుని గణపరిచినట్లే. తండ్రికి పాట పాడితే క్రీస్తుకు పాట పాడినట్లే, క్రీస్తుకు పాట పాడితే తండ్రికి పాట పాడినట్లే. వీళ్ళకి అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే తండ్రికి ఆరాధన చేస్తున్నాం అన్నారు కదా, అది క్రీస్తుకి వెళ్తుంది. మీరు దాన్ని ఆపలేరు అసలు. మీరు ఆయనకి ఆరాధన చేస్తే క్రీస్తుకు వెళ్తుంది, లేదు అని గీత గీసి ఆయన పక్కన పెట్టాలని మీరు చూస్తే అది మీ వల్ల కానటువంటి పని. ఎందుకంటే వాళ్ళు ఐక్యమై ఉన్నారు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి ఈ యొక్క బోధ, దీని మీద విభిన్నమైనటువంటి బోధలు థియాలజీలో కానీ మిస్ఇంటర్ప్రిటేషన్లో కానీ లేకపోతే అనేక రకాలైనటువంటి బోధలు కానీ మొదటి నుంచి వస్తూ ఉన్నాయి. ఎందుకు రావాలి? ఎందుకు అంటే అపవాదికి ఇది చాలా ఇంపార్టెంట్. మానవ జాతి యొక్క రక్షణ క్రీస్తు దైవత్వంతో ముడిపడి ఉంది. ఎప్పుడైతే క్రీస్తు దైవత్వాన్ని అపార్థం చేసేటువంటి స్థితికి వెళ్ళిపోతారో వాళ్ళకి రక్షణే రాదు. మనం రక్షణ పొందకుండా ఉండాలనేదే అపవాది యొక్క ఆలోచన, కోరిక. అందుకనే ఏం చేస్తున్నాడంటే క్రీస్తు యొక్క దైవత్వాన్ని కొట్టిపడేస్తూ ఉన్నాడు. ఎవరో ఇస్లాం వాళ్ళు కొట్టారంటే పర్వాలేదు, కానీ క్రొత్త నిబంధన క్రైస్తవులం అంటూ అతి దారుణమైన విషయం ఏంటంటే పేరేమో క్రీస్తు సంఘము, క్రీస్తుకు స్థానం లేని సంఘము. అట్లీస్ట్ ఆరాధనలో క్రీస్తు సంఘము క్రీస్తుకు స్థానం లేని సంఘము.
కొంతమంది ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు, యేసుక్రీస్తుని మేము ఆరాధించమంటే ఆరాధించమని. ఎందులో? క్రీస్తు సంఘంలో. అసలు క్రీస్తు ప్రభుని మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమని ఒక ప్లెడ్జి. ఎందులో? అంటే క్రీస్తు సంఘం. నిజంగా మత శాఖల వాళ్ళు ఇదిగో ఈ క్రీస్తు సంఘం వాళ్ళు ఉన్నారండి, అసలు యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించినటువంటి వాళ్ళు, బీ కేర్ఫుల్ వాళ్ళతోటని మనల్ని గురించి హెచ్చరించేటువంటి స్థితిలోకి మనం వెళ్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్త. ఈరోజు క్రీస్తు దైవత్వం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. ఇదేమి చిన్న విషయం కాదు. క్రీస్తు ప్రభు దేవుడు అంటే అవును, యేసుక్రీస్తు దేవుడుగా మనకు బైబిల్ చెప్పింది. ఇంకా చెప్పాలి అంటే అసలు బైబిల్ అంతా క్రీస్తుని గురించి అంటాం. పాత నిబంధన అంతా ఆయన రాబోతున్నాడు అని, మనం గనక చూసినట్లయితే సువార్తలు ఆయన వచ్చాడు అని, మరలా పత్రికలు మరలా లేకపోతే ప్రకటన గ్రంథం చివరికి చూసినప్పుడు మరలా ఆయన రాబోతున్నాడని, అసలు బైబిల్ అంతా ఆయన గురించి అయితే ఆయన లేని క్రైస్తవ్యం ఎక్కడ ఉంది? ఆయన లేని క్రైస్తవ్యం ఎక్కడ ఉంది? మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన భూమి మీద శరీరధారిగా రావటమే ఆయన చేసిన తప్ప, ఆయన శరీరధారిగా వచ్చినందువల్ల ఆయన మనకు అర్థం కావటం లేదు. అదే ఆయన శరీరధారిగా రాకుండా తండ్రిలో అక్కడే కూర్చొని ఉంటే వీళ్ళకి 100% అర్థమయ్యేది, అవును యేసుక్రీస్తు దేవుడు అని. ఎందుకు అర్థం కావట్లేదంటే శరీరంలో వచ్చాడు కాబట్టి ఆయన స్మాల్ గాడ్ అయ్యాడు, అక్కడ ఉన్నాడు కాబట్టి బిగ్ గాడ్ అయ్యాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మొట్టమొదటి విషయము యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించినటువంటి విషయాలు ఇప్పుడు కాదు, అపార్థం చేయటం అనేటువంటిది మొదటి నుంచే ప్రారంభమైంది. అపవాది అక్కడి నుంచే కొట్టాడు. మీరు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల మధ్యలో కూడా క్రీస్తు దైవత్వాన్ని గురించినటువంటి వాగ్వాదాలు ఉన్నాయంటే ఉన్నాయి. లేవని ఎవరండి అంది? ఉన్నాయి. ఆంధ్రాలో పుట్టలేదు, ఆంధ్ర పుట్టక ముందే పుట్టింది. అసలు క్రీస్తు ప్రభుని సిలువేయటానికి కారణం ఏంటి? యేసుక్రీస్తుని సిలువ ఎందుకు వేశారు? ఆయన ఎక్కడైనా నేను దేవుడని చెప్పుకున్నాడా అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతారు. ఇదో పెద్ద ప్రశ్న. కొంతమంది ఇప్పుడు ఇస్లాం వాళ్ళు అడుగుతారు, యేసుక్రీస్తు నెవర్ క్లైమ్ దట్ హీ ఈజ్ గాడ్. ఆయన ఎప్పుడు కూడా తను దేవుడు అని చెప్పుకోలేదు. మీకు అర్థం కాలేదేమో, ఆయన దేవుడని నేరుగా చెప్పాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నారు. అయామ్ అనేటువంటిది ఏమిటి? యావే. హీబ్రూలో కనుక చూసినట్లయితే నోటితో కూడా ఉచ్చరింపరు యావే అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? అయామ్ దట్ అయామ్, నేను ఉన్నవాడను. అయామ్. యూదులకు తెలుసు అయామ్ అనగానే నేను దేవుడు. యేసుక్రీస్తు తన గురించి ఏం చెప్పుకున్నాడంటే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, అయామ్. ఆ మాట వినేసరికి ఏంటి ఈయన దేవుడు అని చెప్పుకుంటాడా అని ఆయన చంపడానికి రాళ్ళు ఎత్తారు. వాళ్ళకి బాగానే అర్థమైంది ఆయన చెప్పింది, ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకున్నాడు అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది కాబట్టి రాళ్ళు ఎత్తారు. మీకు అర్థం కాలేదు కాబట్టి మీరు ఇట్లా ఉన్నారు. యూదులకు బాగానే అర్థమైంది ఆయన దేవుడు అని చెప్పుకున్నాడని. దేవుని గురించి మీరు క్రీస్తుని గురించి కనుక చూసినట్లయితే మొదటి శతాబ్దంలో బైబిల్లో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఆయన దేవుని కుమారుడు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అసలు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటి? ఎవరి దేవుడు కుమారుడు అని చెప్పేసి అంటారు? మనం బైబిల్ చదువుతూ ఉంటాం కదా, అక్కడ దేవుని కుమారుడు అని చెప్పేసి ఎవరిని అంటారు? మనం బైబిల్లో చూసేటప్పుడు దేవుని కుమారుడు అనేటువంటి దానికి ఇజ్రాయేలీల్ని దేవుని బిడ్డలని చెప్పేసి అన్నారు. ఇజ్రాయేల్ని కనుక చూసినట్లయితే దేవుని బిడ్డలని చెప్పేసి అన్నారు. అంతేకాదు మనం కనుక గమనించినట్లయితే మెస్సియా అంటే దావీదు వంశంలో నుంచి వచ్చేటువంటి ఆ రాజుని కూడా దేవుని కుమారుడు రాబోతున్నాడు అని చెప్పేసి అన్నారు. అంతేకాదు పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి ఉంటే కూడా దేవుని కుమారుడు అని చెప్పేసి అంటారు. పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తికి ఉంటే కూడా మనము నరుల కుమార్తెలు దేవుని కుమారులు అని చెప్పేసి మనము ఆదికాండంలో చూస్తూ ఉంటాం. నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి ఎవరు దేవుని కుమారులు అంటే పైనుంచి దిగి వచ్చారేమో అని అనుకుంటారు కొందరు దేవదూతలు. నేను చెప్పాను, పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి మగ శరీరం ఉండదు, ఆడ శరీరం ఉండదు. అసలు వాళ్ళు ఎందుకు చేసుకోవాలి పెళ్ళి? కాబట్టి మ్యారేజ్ అని ఎప్పుడైతే చెప్పాడో, ఫిజికల్ మ్యారేజ్ అని ఎప్పుడైతే చెప్పాడో, అది ఫిజికల్ బాడీ ఉంటేనే సాధ్యమవుతుంది, ఏంజల్స్ కానే కాదు. కాబట్టి అక్కడ దేవుని కుమారులని ఎవరన్నారంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని దేవుని కుమారులని అంటున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దేవుని కుమారుడు అనేటువంటి మాట ఎవరికి ఉపయోగిస్తారు అంటే దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆ స్థాయికి ఉపయోగిస్తారు. మీరు బైబిల్లో చూడండి, దేవుని కుమారుడు అని ఆయన చెప్పుకున్న దాన్ని బట్టి క్రీస్తును సిలువ వేయటానికి తీసుకొని వెళ్ళారు. ఇది దేవదూషణ అని అన్నారు. ఎందుకు దేవదూషణ? దేవుని కుమారుడు అంటే దేవదూషణ ఎలా అవుతుంది? ఇజ్రాయేలీలందరూ మేము దేవుని బిడ్డలం అంటున్నారు కదా, ఇది దేవదూషణ కాలేదా? ఇజ్రాయేలీలందరూ కూడా వాళ్ళని ఏం చెప్పుకుంటున్నారు?
మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నారు. సన్ ఆఫ్ గాడ్ వాళ్ళు చెప్పుకునేటువంటి సన్ ఆఫ్ గాడ్ అంటున్నారు. మరి యేసుక్రీస్తు కూడా నేను సన్ ఆఫ్ గాడ్ అని అన్నాడు. మరి దేవదూషణ ఎలా అవుతుంది? వాళ్ళు మేము దేవుని బిడ్డలము అంటే దేవదూషణ కాకపోతే, యేసు నేను దేవుని కుమారుడు అంటే దేవదూషణ ఎలా అయింది? అంటే వాళ్ళు చెప్పిన అర్థంలో చెప్పలేదేనా, ఈయన వేరే అర్థంలో చెప్పాడు. ఏ అర్థంలో చెప్పాడు ఆయన? మనం గమనించేటప్పుడు ఆయన చెప్పినటువంటి అర్థాన్ని కనుక చూసినట్లయితే ఆయన ఎట్లా చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభువుని సిలువ వేసేటువంటి సందర్భంలో మనం గమనిస్తూ ఉంటాం. లూకాసు వార్త 22వ అధ్యాయము మనం గమనించినప్పుడు, లూకాసు వార్త 22వ అధ్యాయము 70వ వచనము మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 70వ వచనము. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడగగా, ఆయన మీరన్నట్టు నేనే ఆయనని వారితో చెప్పెను. వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దెన్ దే ఆల్ సెడ్, ఆర్ యూ దెన్ ద సన్ ఆఫ్ గాడ్? అలా అయితే నువ్వు దేవుని కుమారుడా? ఆయన చెప్పాడు, యూ రైట్లీ సే దట్ ఐ యామ్. మీరు అన్నట్టే నేను దేవుని కుమారుడిని. ఆశ్చర్యపోయారు. ఏంటి నువ్వు దేవుని కుమారుడువా? అవును, వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యపోవటం ఏంటి? ఇజ్రాయేల్ ఎప్పటి నుంచో చెబుతున్నారుగా మేము దేవుని బిడ్డలమని. ఇవాళ కొత్తగా వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే, వాళ్ళు చెప్పిన అర్థంలో ఈయన చెప్పలేదు. ఈయన ఏ అర్థంలో చెప్పాడు? నీవు దేవుని కుమారుడు అంటే ఈయన చెప్పినటువంటి అర్థం ఏమిటి అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం మనం గమనించేటప్పుడు ఇక్కడ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినప్పుడు, అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనేను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెను అని అతనితో చెప్పిరి. అయ్యా, మాకు ఒక నియమం ఉంది, ఇదిగో ఈయనేమో దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, కాబట్టి ఆయన అలా చెప్పాడు కాబట్టి ఆయన చావాలి. అవును, మరణశిక్ష ఎవరికి విధిస్తారు? దైవ దూషణ. అవును, ఈయన దేవుణ్ణి దూషించాడా అంటే దేవుణ్ణి దూషించాడు. ఏమైనా బూతి మాట అన్నాడా? మరి ఆయన చెప్పినటువంటి ఆ యొక్క తప్పు మాట ఏంటి? ఆ దైవ దూషణ ఏమిటి? నేను దేవుని కుమారుడు అని చెప్పాడు. దేవుని కుమారుడు అని ఆయన చెప్పటం ఏంటి? మీరందరూ చెప్తున్నారుగా ఇజ్రాయేలీలో. కానీ మేము అలా చెప్పటం లేదు. ఆయన ఎలా చెప్తున్నాడంటే, ఆయన దేవుడు తన సొంత తండ్రి అని, తన సొంత కుమారుణ్ణని, ఇంకా చెప్పాలంటే దేవుని కుమారుడు అంటే దేవునితో సమానమైనటువంటి వ్యక్తి అని చెప్తూ ఉన్నాడు. అందుకనే క్రీస్తు ప్రభువుని సిలువ వేశారు. వాస్తవంగా ఆ రోజు క్రీస్తుని సిలువ వేయడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఆయన చెప్పినటువంటి, ఆయన క్లెయిమ్ చేసింది 100% నిజం. అది అర్థం కాక ఆయన సిలువ వేశారు. ఈరోజు ఈ అర్థం కాని వాళ్ళు ఆయన దిగి రాలేదు కానీ వస్తే మళ్ళీ వేసేవాళ్ళు. నేను అప్పుడప్పుడు చెప్తాను, ఆయన రాకపోవటం బట్టి ఇలాగ ఉంది కానీ ఆయన వస్తే మళ్ళీ వేసేవాళ్ళు. వీళ్ళు నువ్వేంటి, నువ్వు దేవుడు అని మళ్ళీ వేసేవాళ్ళు. కాబట్టి క్రీస్తు దైవత్వాన్ని అర్థం చేసుకోకపోబట్టే వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఆ రోజు సిలువ వేసి చంపడం జరిగింది. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు దేవుడా అంటే, అవును క్రీస్తు ప్రభు దేవుడు. ఈ చర్చ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా. మరి ఇజ్రాయేల్ అందరూ చెప్పారు, ఈయన చెప్పిన దానిలో వ్యత్యాసం ఏముందంటే, ఇజ్రాయేల్ చెప్పిన దానివల్లే చెప్పలేదు, ఆయన దేవునితో సమానమని చెప్పాడు. యేసుక్రీస్తు నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను, అయామ్ అని చెప్పాడు. అంటే ఈ అయామ్ అనేటువంటిది యావే అన్నమాట. ఆయన యావే అని చెప్పాడు, నేను యావేని అని చెప్పాడు. ఇంతకంటే పెద్ద మాట ఏమన్నా ఉంటుందా వాళ్ళకి? నేను యావేని అని చెప్పాడు, ఆయన నోటితో అని చెప్పాడు. అడుగుతూ ఉంటారు, యేసు తాను దేవుడని ఎక్కడైనా చెప్పాడా అని. చూడటానికి మీకు కళ్ళు ఉంటే మీరు చూడండి అని చెప్పాడు. యేసు నేను యావేని అని చెప్పాడు. కాకపోతే క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది కాబట్టి యావే రాయలేదు. హెబ్రీలో అయితే యావే రాసి ఉండేవాళ్ళు. క్రొత్త నిబంధన గ్రీకులో ఉంది కాబట్టి ఒక ఆయన అన్నాడు ఏది యావే లేదు కానీ. హీబ్రూ అయితే యావే ఉండేది, గ్రీకులో యావే అనరు, అందుకని అక్కడ యావే లేదు. తెలుగులో యావే లేదు కంటే తెలుగులో యావే ఉండదు, ఉన్నవాడను, తర్జుమా కాబట్టి ఉన్నవాడను అని ఉంటుంది. కానీ అర్థం కనుక చూసినట్లయితే అదే చెప్పింది, ఆయన యావే అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కాబట్టి యేసు తాను దేవుడని చెప్పుకున్నాడా అంటే, అవును దేవుడని చెప్పుకోవటం మాత్రమే కాదు, తండ్రికి ఏదైతే ఉపయోగించారో అదే ఉపయోగించారు. మీరు బైబిల్లో కనుక గమనించినట్లయితే పాత నిబంధనలో తండ్రికి ఏ టైటిల్స్ అయితే ఉపయోగించారో అవన్నీ కూడా క్రీస్తు ప్రభుకు ఉపయోగించబడ్డాయి, అంగీకరించినా అంగీకరించకపోయినా. ఇంకా చెప్పాలి అంటే తండ్రికి యెహోవా అని ఎలా ఉపయోగించబడిందో క్రీస్తుకు యెహోవా అని ఉపయోగించబడింది. కొంతమందికి జీర్ణమే అవ్వదు అసలు ఈ విషయం.
వాళ్ళకి జీర్ణమైనా జీర్ణం కాకపోయినా బైబిల్ అయితే ఇది నిజం. యెహోవా అనేటువంటి పేరు తండ్రికి ఉపయోగించబడింది, యెహోవా అనేటువంటి పేరు క్రీస్తుకు ఉపయోగించబడింది. చాలా వచనాలు దాని గురించి ఉన్నాయి. అయితే మనం బైబిల్లో కనుక గమనించినట్లయితే తండ్రికి ఏదైతే ఉపయోగించబడిందో అదంతా ఆయనకు ఉపయోగించబడింది. అంతేకాదు తండ్రి ఎలాంటి స్థాయిలో అయితే ఉన్నాడో మనం స్థాయిలో మాట్లాడుకుంటున్నాం, కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అసలు దేవుడు అంటేనే ఎక్కువ తక్కువ అనేటువంటి ఉండవు. దేవుడు అంటేనే ఇప్పుడు తండ్రికి ఏ గుణగణాలు అయితే ఉన్నాయో కుమారునికి అయ్యే ఉంటాయి. ఒకసారి నేను అడిగాను, ఇప్పుడు తండ్రి మీరు ఆరాధనకి పాత్రుడు అంటున్నారు, సరే. క్రీస్తు కాదు అంటున్నారు, సరే. ఇప్పుడు తండ్రికి ఉండి క్రీస్తుకు లేనటువంటి ఆ అర్హత ఏంటి? ఏ అర్హతను బట్టి తండ్రి ఆరాధనకు పాత్రుడయ్యాడు? ఏ అర్హత లేకపోబట్టి క్రీస్తు ఆరాధనకి పాత్రుడు కాలేదు? చెప్పు, వింటాను, చెప్పండి. తండ్రిలో ఉన్నటువంటి అర్హత ఏంటి? క్రీస్తులో లేనటువంటి అర్హత ఏంటి? అసలు దేవుడు అంటేనే పెద్ద దేవుడు చిన్న దేవుడు ఉండడు. బిగ్ గాడ్ స్మాల్ గాడ్ థియరీ అనేటువంటిది ఒకసారి నేను బిగ్ గాడ్ స్మాల్ గాడ్ థియరీ చెప్పలేదని అంటున్నాడు. మరి తండ్రి సుప్రీం అని నువ్వు అన్నప్పుడే బిగ్ గాడ్ స్మాల్ గాడ్ థియరీ చెప్పావు. నీకు అర్థం కావట్లేదు అంటే నీకు అంత థియాలజీ తెలియదు, కానీ నువ్వు చెప్పిన థియరీని ఆ థియరీనే అంటారు, బిగ్ గాడ్ స్మాల్ గాడ్ థియరీ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వీరు ముగ్గురు ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరు ఎవరికంటే తక్కువ కాదు. కానీ మానవుని యొక్క రక్షణ సంకల్పంలో క్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చి సిలువ మీద మరణించేటువంటి ఆ పని ఆయన తీసుకున్నాడు. అక్కడ ఉండి నిర్వహించేటువంటి పని తండ్రి తీసుకున్నాడు. అంతేకాదు మనం గమనించేటప్పుడు పరిశుద్ధాత్మ దాన్ని బయలుపరిచేటువంటి పని పరిశుద్ధాత్మ తీసుకున్నారు. మానవుని రక్షణ సంకల్పంలో ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు. ఆ పని చేయటాన్ని బట్టి ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరు ఎవరికంటే తక్కువ కాదు. ఇప్పుడు ఈ చూసేటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభుని ఎట్లా చూస్తారంటే, ఇక్కడ నేను భూమి మీద ఒక లైన్ డ్రా చేస్తాను, ఇక్కడ బోర్డు మీద చూడండి, క్రీస్తు ప్రభు. ఇక్కడ క్రీస్తు ప్రభుని చూసినప్పుడు ఒకవేళ ఇది 0 అని కనుక తీసుకుంటే, అంటే క్రీస్తు పుట్టినటువంటి డేట్ కనుక తీసుకుంటే, ఇది BC 4000, అంటే భూమి పుట్టిన డేట్ కనుక తీసుకుంటే ఇది 7 ఇవాళ డేటు 2025 అని కనుక మనం తీసుకున్నట్లయితే, ఇక్కడ మీరు చూడండి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినటువంటి ఈ పుట్టినటువంటి డేట్ దగ్గర నుంచి దాదాపుగా ఇది 33 అని కనుక తీసుకున్నట్లయితే, ఈ 33 అనేటువంటి ఈ 33 సంవత్సరాలు మాత్రమే శరీరధారిగా క్రీస్తున్నాడు. ఈ 33 సంవత్సరాలకి ముందు ఆయనకి శరీరం లేదు, ఈ 33.5 సంవత్సరాల తరువాత ఆయనకి ఆ రక్తమాంసములు కలిగిన శరీరం లేదు. మళ్ళీ గ్లోరియస్ బాడీ దగ్గరికి వెళ్ళొద్దు, అది వేరే విషయం, అసలు దాని దగ్గరికి వెళ్ళొద్దు. ఈ రక్తమాంసములు నాకు ఎలాగైతే ఉందో ఆయనకు అలాగా ఉందనేటువంటిది, ఆయనకు అలా ఉన్నది ఈ స్మాల్ పీరియడ్ అంతే. దీనికి ముందు కనుక మీరు చూసినట్లయితే పాత నిబంధన కాలం ఇదంతా కూడా. ఈ పాత నిబంధన కాలంలో క్రీస్తున్నాడు, కానీ రక్తమాంసములు కలిగిన శరీరం లేదు. ఈ సృష్టిని చేసేటప్పుడు క్రీస్తున్నాడు, కానీ రక్తమాంసములు కలిగిన శరీరం లేడు. ఈ సృష్టికి ముందు క్రీస్తున్నాడు. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆయన మహిమలో ఉన్నాడు, రక్తమాంసములు కలిగిన శరీరంలో లేడు. మరలా ఈ లోకమంతా కూడా అంతమైపోయేటప్పుడు, ఇది అంతమని చెప్పేసి తీసుకోండి, డేట్ ఏంటని అడగొద్దు, సమ్ ఎక్స్ అని తీసుకోండి, ఎప్పుడో లోకం అంతమైపోతుంది. అంతమయ్యేటప్పుడు తీర్పులో కూడా క్రీస్తు ప్రభు కూర్చుంటాడు సింహాసనం మీద. అప్పుడు ఆయనకి రక్తమాంసంలో కలిగిన శరీరం ఉండదు. ఆకాశము భూమి పంచభూతాలని లయమైపోతే ఆ తర్వాత ఆయనకి రక్తమాంసంలో కలిగిన శరీరం ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్పే వచనాలన్నీ కూడా ఎక్కడ పెడతారు? ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా క్రీస్తుని చూపించడానికి, మీ వచనాలన్నీ ఎక్కడ ఫిట్ అవుతాయి? ఎక్కడ వచనాలు చూపిస్తున్నారు? మొత్తము మీరు కావాలంటే చూడండి. వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారంటే, ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్, శరీరాన్ని దాల్చినటువంటి క్రీస్తుని స్మాల్ పీరియడ్ చూసి, ఇక్కడ ఆయన లోకంలో ఆయన తండ్రి కంటే తక్కువవాడు, తండ్రి నాకు అధికారం ఇచ్చాడు, నేను పుచ్చుకున్నాను, నేను తీసుకున్న వ్యక్తి తక్కువ. ఇప్పుడు ఆయన ఒక మిషన్ మీద పంపించబడ్డాడు, తండ్రి అక్కడ ఉన్నాడు, ఈయన శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు. ఇక్కడ ఆయన చేయాల్సిన బాధ్యతను ఆయన చేస్తున్నాడు. ఆయన ఆరాధికుడు అని అన్నారు, అక్కడ ఆయన యూదుడుగా ధర్మశాస్త్రానికి లోబడాలి, లోబడితేనే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలడు. అంతేగాని ఇక్కడ ఆయన ఆరాధించాడు కాబట్టి ఇక్కడ ఆరాధిస్తాడు, నిత్యత్వంలో ఆరాధిస్తాడు. ఏంటి అసలు అది? ఏ వచనం మీరు చూపించలేరు దానికి. ఒక ఆరాధికుడు మరొక ఆరాధికుడిని ఆరాధిస్తాడా అంటే మీరు అనేటువంటిది పూర్తిగా తప్పు. అసలు లోకంలో బాబాలను ఆరాధిస్తున్నారు, కానీ యేసు దైవత్వం కలిగిన ఒక వ్యక్తి. మీరు చెప్పేటప్పుడు ఇందాక యేసు దేవుడు 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 అన్నాడు, మరి ఆయన దేవుడైతే ఆరాధికుడు అవుతాడుగా.
అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళలో 2 రకాల కేటగిరీస్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ గాడ్. అంటే నేను చెప్పేది కాదు, వాళ్ళ వ్యూలో దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ గాడ్స్. ఏమిటి అంటే, ఒకటి ఆరాధనకి పాత్రులైన దేవుడు, 2 పాత్రులు కాని దేవుడు. నేను అడిగాను ఈ డిఫరెన్స్ నాకు చెప్పండి, నాకు అర్థం కాలేదని. నాకు అర్థం కాలేదు అస్సలు, ఈ థియాలజీ నాకు అర్థం కాలేదు. మీరు చెప్తున్నారు కదా దేవుళ్ళలో 2 రకాల దేవుళ్ళు ఉన్నారా, ఆరాధనకి పాత్రుడైన దేవుడు, పాత్రుడు కాని దేవుడు అనేటువంటి 2 రకాలు ఉన్నారా? నాకు బైబిల్ వచనాలు చూపించండి. ఎక్కడి నుంచి తెస్తున్నారు ఇవన్నీ? ఈ బోధలన్నీ వండేసి వార్చేసి చివరికి క్రీస్తు సంఘాల్లోకి తీసుకొని వచ్చి మత శాఖల ముందు క్రీస్తు సంఘం మీద నింద వేస్తూ ఉన్నారు. అసలు క్రీస్తు సంఘం అండి వాళ్ళ క్రీస్తుని గురించే తెలియదు, దేవుని గురించే తెలియదు, వాళ్ళంతా విత్తండవాదం చేస్తారని మన దగ్గర ఉన్న సత్యమంతా ఒక్కసారి కొట్టిపడేసేటట్లుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడు చూడండి, దేవుడు అనేటువంటి దానిలో ఒక్కడే దేవుడు, ఒకే నేచర్ ఉంది. ఆ నేచరే తండ్రికి ఉంది, ఆ నేచరే కుమారునికి ఉంది, ఆ నేచరే పరిశుద్ధాత్మకు ఉంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ప్రతి క్వాలిటీ, మీరు ఏ క్వాలిటీ అయితే తండ్రికి చూపిస్తారో అదే క్వాలిటీ క్రీస్తుకు ఉంటుంది, అదే క్వాలిటీ పరిశుద్ధాత్మ కూడా ఉంటుంది. ఒకసారి ఒక ఆయన అన్నాడు, అలాగైతే పరిశుద్ధాత్మను ఆరాధన చేయమంటారు ఏంటి అని అన్నాడు. అంటే చేయరా? దేవుడు ఆరాధనకి పాత్రుడు అని అంటున్నారు, మరి పరిశుద్ధాత్మ ఆరాధనకి పాత్రుడు కాదా? మళ్ళీ ఆరాధనకి పాత్రుడైన దేవుడు, పాత్రుడు కాని దేవుడు, ఏంటిది అసలు ఇది? అంటే ఈవేళ ఇదంతా మాకు కొత్త బోధగా ఉంది. అంటే ఈవేళ మీరు ఇవాళ ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయి కిండర్ గార్డెన్లో జాయిన్ చేసాం. ఏ రాయ్, బి రాయ్ అంటే ఇది కొత్త అని అనుకుంటాడు. ఇది కొత్త కాదు. భూమి పుట్టినప్పటి నుంచి, ఇంగ్లీష్ పుట్టినప్పటి నుంచి ఏబి ఉంది. అట్లీస్ట్ నీకు కొత్త. యేసుక్రీస్తు దేవుడు అనేది నాకు కొత్తగా ఉందంటే మీకు కొత్త, మీరు నేర్చుకోలేదు కాబట్టి మీకు కొత్త. ఇది 1వ శతాబ్దం నుంచి కూడా ఉంది, బైబిల్ పుట్టినప్పటి నుంచి కూడా ఉంది. యేసుని గురించి చూపిస్తూ ఉన్నాడు. యేసు ఆరాధనకి పాత్రని మాకు కొత్త బోధ అంటే మీకు కొత్త బోధ అంటే మీరు నేర్చుకోకపోతే కొత్త బోధ, నేర్చుకున్నటువంటి వాళ్ళకి పాత బోధే. మీరు గమనించండి, క్రీస్తు ప్రభువుని ఎక్కడైనా సరే ఆరాధించారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. క్రీస్తు ప్రభువుని ఎక్కడైనా ఆరాధించారా అంటే కొన్ని వచనాలు నేను తెలియజేస్తాను. ఎక్కువసేపు నేను మాట్లాడను, కొన్ని వచనాలు మాత్రం నేను తెలియజేస్తాను. క్రీస్తు ప్రభువుని ఆరాధించారా అంటే అవును, క్రీస్తు ప్రభువుని ఆరాధించారు. యేసుక్రీస్తు దేవుడు అంటే చాలా వచనాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత మిస్ఇంటర్ప్రిట్ చేసినా ఇప్పుడు దేవుడు అనే దాని గురించి సందేహం లేదు కాబట్టి దాదాపు సుధాకర్ గారి దేవుడు అన్నారు, రామకృష్ణ గారి దేవుడు అన్నారు. ఎంఆర్ఎస్ పాలెలో దేవుడు కాదనే వాళ్ళు ఉండరేమో. మా ఆంధ్రాలో ఉంటారు. మా ఆంధ్రాలో ఎట్లా ఉంటారంటే బంతాట ఆడతారు క్రీస్తు దైవత్వంతో. కొన్ని విషయాలు చెప్తాను. యేసుక్రీస్తు దేవుడే కాదు, ఇది ఒక బోధ. ఒక వర్గం ఉన్నారు, యేసుక్రీస్తు దేవుడే కానీ మనకి దేవుడు కాదు. మనకంటే ఎవరికైనా అడిగాను, క్రైస్తవులకి. ఎందుకంటే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. క్రీస్తేమో మనకు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడే, దేవుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు, అర్హతలు ఆయనకు ఉన్నాయి, కానీ మనకు దేవుడు కాదు. నేను అడిగాను, మన ఎవరికి దేవుడు? ఊరు వాళ్ళకి దేవుడు అంట, అన్యులకి ఆయన ఏమో దేవుడు అంట, మనకేమో తండ్రి దేవుడు అంట. నేనేమో ఆంధ్రాలో వాళ్ళకి నేను మనిషినే, మీకు మాత్రం నేను మనిషిని కాదంటే. మనిషి అనేది నా స్వభావం, నేను ఎవరికైనా మనిషిగానే ఉంటాను. క్రీస్తు దేవుడైతే ఆయన ఎవరికైనా దేవుడుగానే ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడే కాదని కొందరు అయితే, దేవుడే కానీ మనకి దేవుడు కాదనేటువంటి వాళ్ళు కొందరు. అంటే అట్లీస్ట్ క్రైస్తవులకు దేవుడు కాదు అని కొందరు. ఇంకొకరు అంటారు యేసుక్రీస్తు ఆయన ఆరాధనకి ఆయన పాత్రుడే, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, కాకపోతే మనం ఆరాధించకూడదు. ఎందుకంటే ఇందాక సుధాకర్ గారు చూపించిన 4వ అధ్యాయం చూపించి 4వ అధ్యాయం 21వ వచనంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ తండ్రిని ఆరాధించువారు అని అన్నాడు. కాబట్టి తండ్రిని ఆరాధించాలి అని కోరాడు. ఇప్పుడు ఉదాహరణకి నన్ను అడిగారు, ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు సాల్మన్ గారి మీదే తీసుకుంటా, బ్యాడ్ ఎగ్జాంపుల్ కాబట్టి. సాల్మన్ గారు ఎలాంటి వాళ్ళు అని అడిగారు. సాల్మన్ గారు చాలా మంచోళ్ళు అండి అన్నారు. అది పక్కకి వెళ్ళి రత్నకిషోర్ గారు పనికిమాలినోడు. ఆయన ఎప్పుడు చెప్పాడు? సాల్మన్ గారు మంచోళ్ళు అని చెప్పాడుగా. మరి మంచోళ్ళు అని చెప్పారంటే రత్నకిషోర్ గారు ఎవరు? తండ్రిని ఆరాధించాలి అని చెప్పాడు, కానీ క్రీస్తు నన్ను వద్దని చెప్పాడా? చెప్పని దాన్ని మీరు ఎలా కలుపుతారు? సగమేమో అక్కడ ఉన్నదాన్ని చెప్పి సగం వండి వార్చేస్తూ ఉన్నారు. ఆయన తండ్రిని ఆరాధించండి అని చెప్పాడు, నన్ను వద్దు అని చెప్పలేదుగా. దీన్ని మీరు ఎందుకు కలుపుతున్నారు? మీకు ఏం హక్కు ఉంది కలపటానికి? బైబిల్లో ఉన్న మిగిలిన వచనాలు చూడండి. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆరాధించారు, తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు,
ఆ తర్వాత క్రీస్తు ప్రభువుని ఒక కుష్ఠరోగి వచ్చి ఆరాధించాడు శరీరంలో ఉన్నప్పుడు. పునరుత్థానమైన తర్వాత ఆయన స్త్రీలు ఆరాధించారు. పునరుత్థానమైన తర్వాత ఆయన ఆరాధించబడ్డాడు. క్రొత్త నిబంధనలో సంఘంలో ఆరాధించబడ్డాడు, అంటే ధారాళంగా ఆరాధించబడ్డాడు. ప్రతి మోకాలు కూడా ఆయన ముందు వంగాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయమో, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయమో, కుమారుని ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన కోపం మండుకొనును. ముద్దు పెట్టుకోవటం అంటే ఏమవుతుంది? ఉదయం మనకు ప్రశాంత్ గారు తెలియజేశారు, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయన కిస్ చేయటము, ముద్దు పెట్టుకోవటము. ఎవరిని ముద్దు పెట్టుకోమన్నాడు? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఇదంతా చెప్పిన తర్వాత కాదులే అని, నేను ముద్దు పెట్టుకుంటానండి కుమారుని, అయితే ఆరాధించను అన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి. ఆరాధన అంటే ఏంటి? షేక, టు బౌ డౌన్, అంటే సాగిలపడటమో, నమస్కరించటమో, మ్రొక్కటమో. ఆరాధన అంటే టు బౌ డౌన్, ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. నువ్వు ఉంచుతావా లేదా అన్నాను. వాక్యంలో చెప్పాడు కదా, ఉంచుతాను, అయితే ఆరాధించను. నువ్వు మోకాలు వంచినప్పుడు అది ఏమవుతుంది? అసలు అప్పుడు నాకు అర్థమైంది, ఆహా వీళ్ళకి అసలు ఆరాధన అనే పదానికి అర్థం కాలేదని. ఎంతకాలం ఆరాధన ఆరాధన అంటున్నారు కానీ అసలు సమస్య ఎక్కడ ఉందంటే ఆరాధన అనేటువంటి పదానికి అర్థం కాలేదు. అందుకనే స్కూల్లో కాలేజీలో కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ డిఫైన్ ద వర్డ్. ఏ వర్డ్ అయినా ఉన్నప్పుడు ఫస్ట్ డిఫైన్ ద వర్డ్, ఆ వర్డ్ని డిఫైన్ చేయి, ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్ళు. ఆరాధన 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 పెద్ద పెద్ద ప్రసంగాలు కదా. అసలు ఆరాధన అంటే ఏమిటి? పాత నిబంధన షేక, నువ్వు సాగిల పట్టం ఆరాధన అవుతుంది. క్రొత్త నిబంధన ప్రాస్క్యునేవో, ముద్దు పెట్టుకోవటం, హత్తుకోవటం ఆరాధన అవుతుంది. కాబట్టి నువ్వు క్రీస్తు ప్రభు ముందు సాగిల పడితే అది ఆరాధన అవుతుంది. నువ్వు హత్తుకుంటే, ముద్దు పెట్టుకుంటే ఆరాధన అవుతుంది. అంటే నా భార్యను కూడా ముద్దు పెట్టుకుంటా అన్నాడు ఒక ఆయన, అది ఆరాధనేనా అన్నాడు. వీళ్ళకి ఇక్కడ బాగా తెలివితేటలు పనిచేస్తే బుర్రేమో షార్ప్గా పనిచేస్తుంది. క్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకోమన్నాడు, ముద్దు పెట్టుకుంటా. నా భార్యను కూడా ముద్దు పెట్టుకున్నా, ఇప్పుడు నేను నా భార్యను ఆరాధించానా అని అన్నాడు. అన్ని ముద్దులు ఒకటేనా? నేను అడిగాను, అన్ని ముద్దులు ఒకటేనా? మరి నేను చెప్తున్నా విను, నువ్వు నీ భార్యను ముద్దు పెట్టుకున్నావు, నీ కూతురుని లాగి ముద్దు పెట్టుకున్నావు, 2 ముద్దులు ఒకటేనా? అన్ని ముద్దులు ఒకటేగా కాదా? ఎట్లా కాదు? నీ భార్యని ఎట్లా ముద్దు పెట్టుకున్నావో, ఒకవేళ బుగ్గలాగో ఎలాగో నీ కూతుర్ని కూడా బుగ్గలాగి ముద్దు పెట్టుకున్నావు. 2 ముద్దులు ఒకటి కాదా? ఎట్లా కాదు? ఫీలింగ్, లోపల ఉన్న ఫీలింగ్, ఇంటర్నల్ ఫీలింగ్ ఉంది కదా, అది ఒకటి కాదు. నువ్వు నీ భార్యను పెట్టుకునేటప్పుడు నీకున్న ఫీలింగ్ వేరు, క్రీస్తుని ముద్దు పెట్టుకున్నప్పుడు నీకున్న ఫీలింగ్ వేరు. ఇది వేరు, ఇది వేరు. కాబట్టి ముద్దు పెట్టుకోవటం అంటే నేను లోకంలో చాలామందిని పెట్టుకుంటా అంటే కుదరదు. నీకు లోపల ఉండే ఆ ఇంటర్నల్ ఫీలింగ్ ఉంది కదా, దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ యునిక్నెస్ ఉంది కదా. మీరు పాత నిబంధనలో కనుక గమనించినట్లయితే దేవుని మందిరంలో మాత్రమే ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన అరోమా ఉంటుంది, ఒక స్మెల్ ఉంటుంది. అది ఇక ప్రపంచంలో ఎక్కడా కూడా చేయకూడదు. దాన్ని దేవుని మందిరంలో మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ ఆ స్మెల్ ఎక్కడైనా సరే ఎవడన్నా చూద్దామని చేస్తే వాడిని రాళ్ళతో కొట్టి చంపేసేయమని చెప్పేసి అన్నాడు. ఎందుకది? దేవుడు ఆ యునిక్నెస్ను కోరుకుంటున్నాడు. నా దగ్గర మాత్రమే, ఇక ప్రపంచంలో ఎక్కడ ఉండటానికి లేదు. దేవుణ్ణి హత్తుకోవటం, ముద్దు పెట్టుకోవటం కూడా నువ్వు లోకంలో ఎంతోమందిని ముద్దు పెట్టుకోవచ్చు, అది వేరే. ఈ ఫీలింగ్ వేరే. ఈ యూనిక్ ఫీలింగ్ అనేటువంటిది ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఆ యూనిక్ ఫీలింగ్ నువ్వు తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని వాళ్ళను ముద్దు పెట్టుకునేటప్పుడు, ఆరాధించేటప్పుడు మాత్రమే ఉండేటువంటి ఒక యూనిక్ ఫీలింగ్ అది. అంతేగాని భౌతికంగా నేను నా భార్యని పెట్టుకున్నా, కూతుర్ని పెట్టుకున్నా, క్రీస్తుని పెట్టుకున్నా, ఇదంతా ఒకటంటే అది కాదు. ఇది ఒక యూనిక్నెస్ అది. కాబట్టి క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడా అంటే అవును, క్రొత్త నిబంధన ఆయన ఆరాధనకి పాత్రుడు అనేటువంటి విషయమో పదే తెలియజేస్తుంది. బైబిల్లో కొన్ని వచనాలు మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడు అని మనం ఎట్లా చెప్పగలము అని చెప్పేసి మనం చూసినప్పుడు, క్రీస్తు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు, ఇందాక మనం గమనించాము మత్తయి సువార్త మనం గమనించినప్పుడు, క్రీస్తు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన్ని పూజింపవచ్చితిమి అని చెప్పేసి అన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము 2వ వచనము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ని పూజింపవచ్చితిమి అని చెప్పిరి. ఎందుకు వచ్చారట వాళ్ళు? మాథ్యూ 2:2, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు? మేము ఆయన్ని పూజింపవచ్చితిమి అని చెప్పేసి అన్నారు. మీరు ఆంగ్లంలో కనుక చూసినట్లయితే, వేర్ ఈజ్ హీ హూ హ్యాస్ బీన్ బోర్న్ కింగ్ ఆఫ్ ద జ్యూస్, ఫర్ వీ హ్యావ్ సీన్ హీ స్టార్ ఇన్ ద ఈస్ట్ అండ్ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్. ఆయన మేము ఆరాధించటానికి వచ్చాము.
ఆరాధించడానికి వచ్చారు, వాళ్ళు ఆరాధించారు. వాళ్ళు ఆరాధించడానికి వచ్చారు, వాళ్ళు ఆరాధించారు. ఇది క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డాడు అని చూపిస్తే అప్పుడు బాలయేసు, మనం బాలయేసు గురించి మాట్లాడలేదు అన్నాడు ఒక ఆయన. పుట్టినప్పుడు ఆరాధించారు, మనం బాలయేసుని గురించి కాదుగా చెప్పేది అని అన్నాడు. సరే వదిలిపెట్టు. ఇంకొక ఆయన అన్నాడు క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డాడు. ఎవరు? క్రొత్త నిబంధన క్రైస్తవులు ఆరాధించారా? ఎవరండి వాళ్ళు? యూదులు, వాళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు. వాళ్ళు బాప్తిసం పొందలేదు. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? బాప్తిసం పొందిన క్రైస్తవులు ఆరాధించవచ్చా అని మాట్లాడుతున్నాం. వీళ్ళని చూపించు అన్నాడు. నిజంగా వీళ్ళకి తెలివితేటలు ఎంత బాగా ఉంటాయంటే, అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడా కాదా అంటే ఓకే, ఆయన ఆరాధించబడ్డాడు. కానీ ఎవరు చేశారు ఆరాధన? తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు, అన్యులు చేశారు. వాళ్ళు క్రొత్త నిబంధన క్రైస్తవులు కాదు, వాళ్ళు ఏం న్యూ టెస్టమెంట్ బాప్తిసం పొందిన వాళ్ళు కాదు, లేఖనానుసారమైన బాప్తిసం పొందిన వాళ్ళు కాదు. వాళ్ళు చేసిన ఆరాధన నేను అంగీకరించను అన్నాడు. ఇంకొక ఆయన అయితే ఏమన్నాడంటే అసలు వాళ్ళు తెలియక ఆరాధన చేశారండి అన్నాడు. అసలు రాయటమే బైబిల్లో జ్ఞానులను రాశాడు. జ్ఞానులకి జ్ఞానం లేదు, ఎవరిని ఆరాధించాలో తెలియక ఆరాధించారంట. నిజంగా ఇవన్నీ కూడా వింటూ ఉంటే మనకి ఏంటి అసలు ఎట్లా మాట్లాడతారు వాళ్ళు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి తెలియక ఆరాధన చేశారని అసలు ఆ పదం ఎట్లా మాట్లాడతారు? అసలు బైబిల్ రాయటమే వాళ్ళు జ్ఞానులు, అది కూడా తూర్పు దేశం జ్ఞానులు, చాలా ఫేమస్ వాళ్ళు. వాళ్ళకి ఆస్ట్రాలజీ తెలిసినటువంటి వాళ్ళు. మేమైనా నక్షత్రాన్ని చూసి వచ్చామని అంటున్నారు. ఆ రోజుల్లోనే ఆస్ట్రోనామీ ఉందంటే అవును ఉంది. వాళ్ళని తెలియని వాళ్ళని తీశారు. పోనీ వాళ్ళకి తెలియలేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. ఈ మ్రొక్కి అనేటువంటి మాటను కనుక మీరు గమనించినప్పుడైతే ఆయనకు మ్రొక్కి అనేటువంటి మాట ఆయన ఆరాధించి, అండ్ బిహోల్డ్ ఎ లెపర్ కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్. ఆయన ఆరాధించి, ఓకే ఇది కూడా నాట్ వ్యాలిడ్ అన్నాడు ఆయన. ఎందుకంటే ఆ వచ్చిన ఆయన క్రొత్త నిబంధన క్రైస్తవుడు కాదు, ఇది కూడా తీసే పక్కన పెట్టాను అన్నాడు. క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డా లేదా? ఆరాధించబడ్డాడు. ఇంతవరకైతే అంగీకరించాలిగా. పోనీ ఆయన క్రొత్త నిబంధన క్రైస్తవుడు కాదు, తీసే. అట్లీస్ట్ క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డా? సే ఎస్ ఆర్ నో? ఎస్, ఆయన ఆరాధించబడ్డాడు. మనం ముందుకు కనుక వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు పునరుత్థానం చెందినటువంటి సందర్భాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. 28వ అధ్యాయము మనం గమనించినప్పుడు 9వ వచనము మనం చూసినట్లయితే, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుర్కు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. ఏం చేశారు? ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. సో దే కేమ్ అండ్ హెల్డ్ హిమ్ బై ద ఫీట్ అండ్ వర్షిప్డ్ హిమ్. వారు వచ్చి అక్కడ మ్రొక్కగా అనేటువంటి మాట ఆరాధింపగా, ఆయన్ని ఆరాధింపగా. ఇది ఎప్పుడు? క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత. ఆయన పుట్టినప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఆరాధించారు, పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన ఆరాధించారు, శరీరము మన భౌతిక శరీరాన్ని విడిచిన తర్వాత ఆయన ఆరాధించబడ్డాడు. ఇక్కడ ఆరాధించిన వాళ్ళు ఎవరు? మళ్ళా చెప్పారు ఇది కూడా తీసేయి, క్రొత్త నిబంధన క్రైస్తవులు కాదు వీళ్ళు అని చెప్పేసి అన్నారు. ఇంకా బాప్తిసం పొందలేదంట. అప్పటికి తర్వాత పొందుంటారేమో తెలియదు, అప్పటికైతే పొందలేదు, సంఘం ప్రారంభం కాలేదని అన్నాడు. ఓకే, ఇక్కడ పొందలేదు. ఇంకా మనం ముందుకు గనక వెళ్ళినట్లయితే క్రొత్త నిబంధన సంఘంలో కూడా క్రీస్తు ప్రభువుని ఆరాధించారా అని చెప్పేసి అంటే, ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం కదా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు, అట్లీస్ట్ ఫిలిప్పీ పత్రిక అయితే క్రైస్తవులకే రాయబడింది కదా. ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులకైనా లేకపోతే లోకంలో ఉన్న క్రైస్తవులు అందరికా? మళ్ళీ అది ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులకి నాకు వర్తించుద్దని చెప్పొద్దు అన్నాను. ముందే చెప్పాను ఆయనకి, నేను ఫిలిప్పీ పత్రిక చూపిస్తున్నాను, అది ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులకి, మనకు కాదు కదా ఇండియాలో ఉన్న వాళ్ళకి అని చెప్పొద్దు. ఎందుకంటే అలాగైతే మాట్లాడితే అసలు బైబిల్ ఇండియాలో ఉన్న ఎవరికి రాయలేదు అది, అంతే కదా. ప్రకటన గ్రంథంలో 7 పత్రికలు రాసిన ఆ ఊరు వాళ్ళకని చెప్తావేమో నువ్వు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నేను చూపిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు.
అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఆ 6వ వచనం మనం చూసినప్పుడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దేవునితో సమానముగా ఉండుట అంటే ఏ విషయంలో తక్కువ అని మీరు చెప్తారు? ఏ విషయంలో తక్కువ ఆయన? ఈ తక్కువ ఎక్కువ బిగ్ గాడ్ స్మాల్ గాడ్ థియరీ వాళ్ళు ఉన్నారు కదా, ఈ వచనానికి మీరు అర్థం చెప్పండి. ఆయన దేవునితో సమానముగా ఉండుట, ఆయన సమానము అని పరిశుద్ధాత్మ చెప్తుంటే నువ్వు తక్కువ ఎక్కువ మాట్లాడతావేంటి? నీ బిగ్ గాడ్ స్మాల్ గాడ్ థియరీ ఉంటే నీ దగ్గర ఉంటుంది, మర్చి ఎక్కడైనా పెట్టుకోగానే అది పరిశుద్ధాత్మ దగ్గర పనికిరాదు, బైబిల్ దగ్గర పనికిరాదు. దేవుడు చెప్పేటువంటిది ఫైనల్. అది దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన దేవునితో సమానంగా, అంటే తండ్రితో సమానంగా ఉన్నాడు క్రీస్తు ప్రభు. అయితే అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ సృష్టికి ముందు. ఈనాడు చూసాం కదా, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉన్నదో. ఎట్లా ఉన్నాడు అక్కడ అంటే దేవునితో సమానంగా ఉన్నాడు. తక్కువ కాదు, ఎక్కువ కాదు. బైబిల్ మనకి చెప్పేది తండ్రితో సమానంగా ఉన్నాడు. ఉన్నటువంటి ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఆయన శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు. అది చెప్తూ ఉన్నాడు, అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఇక్కడ చెప్తున్నాడు, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేనో అని అంటూ ఉన్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. 9-10 వచనాలు ముఖ్యమైన వచనాలు. అందుచేతనో పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ప్రతి వాని మోకాలు, ఒక భూమే చెప్పలేదు, పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఈ మోకాలు వంచటం ఏమవుతుంది అడిగాను నేను. అట్లీస్ట్ ఇది నువ్వు చెప్పే ముందు షేకా అనే పదానికి అర్థం తెలుసుకొని చెప్పు. పాత నిబంధనలో ఆరాధన అనేటువంటి పదాన్ని హీబ్రూలో షేకా అంటారు. షేకా అనేటువంటి మాటకు టు బావ్ డౌన్, టు డూ హోమేజ్ అని చెప్పేసి అర్థము. టు బావ్ డౌన్, సాగిల పట్టము, మ్రొక్కటమో, నమస్కరించటమో అని చెప్పేసి అర్థము. కాబట్టి ఇది ఏమవుతుంది? ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి అని అంటున్నాడు. ఈ మోకాలు వంచటం ఏమవుతుంది? ఇది క్రైస్తవులకే కదా రాశాడు. పోనీ ఇందాక తూర్పు దేశం నుంచి వచ్చిన జనాలు క్రొత్త నిబంధన క్రైస్తవులు కాదు బాప్తిసం పొందలేదు అన్నావు. సరే, కుష్ఠరోగి కూడా బాప్తిసం పొందలేదు అన్నావు. పోనీ అక్కడ స్త్రీలు వస్తే వాళ్ళు కూడా ఇంకా సంఘం ప్రారంభం కాలేదని అన్నావు. ఇది నేరుగా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక. దీని అర్థం నీకేమర్థమవుతుంది? పోనీ కీర్తనల గ్రంథము 2వ కీర్తన మనం గమనించేటప్పుడు 2వ కీర్తన కనుక గమనించినట్లయితే ఇక్కడ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 2వ కీర్తన మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభువును గురించినటువంటి మెస్సే కీర్తన అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా. ఈ మెస్సే కీర్తన కనుక గమనించినట్లయితే 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనము, కట్టడం నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగు, జనాలను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇచ్చేదను. ఇనపదండముతో నువ్వు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుండుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. బాగా గమనించండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. 12వ వచనము, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఎవరిని? కుమారుని ముద్దు పెట్టుకోండి. కుమారుని ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన కుమారుని గనక ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపం మండుకుంటుంది. ముద్దు పెట్టుకుంటారా, పెట్టుకోరా? ఇది ఎక్కడ నెరవేర్పు? రాసిందైతే మనకు కీర్తనకారుడు పాత నిబంధన కాలంలోనే రాశాడు. కానీ ఇది ఎవరిని గురించి రాసింది? క్రీస్తుని గురించి. క్రీస్తు పునరుద్ధరణ అయ్యేటువంటి కార్యక్రమాన్ని గురించే కదా. నేడు నేను నిన్ను కనియున్నాను అని చెప్పేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, భూమి మీద ఉన్నవారు, పరలోకములో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి క్రింద ఉన్నవారు, ప్రతి మోకాలు కూడా ఆయన ముందు వంగాలి. నేను క్రీస్తును ఆరాధించును అని ఎవడన్నా సరే నేనుగా తండ్రి ఒప్పుకోడు.
నేను ఏ తండ్రిని ఆరాధిస్తా, ఏ తండ్రిని ఆరాధిస్తా, ఆ తండ్రిని ఆరాధిస్తా అంటున్నారు కదా, ఆ తండ్రి ఒప్పుకోడు మీ ఆరాధనని. మీరు క్రీస్తుని కనుక ముద్దు పెట్టుకోకపోతే ఆ తండ్రి మిమ్మల్ని ఒప్పుకోడు. ఆ తండ్రి చేత మీరు అంగీకరించబడాలంటే ఆయన చెప్పినట్లుగా ఆయన కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపం రగులుకుంటుంది, మీరందరూ కూడా త్రోవ తప్పి నశిస్తారు. ఇది చాలా సీరియస్ విషయం. ఇవాళ నిజంగా ఎట్లా ఉందంటే Psalms 2:12 7-12 క్రొత్త నిబంధన నెరవేర్పిది. వాస్తవంగా మనం క్రైస్తవ్యంలో చూసినప్పుడు ఈరోజు ఆరాధన అని అంటాం కదా, న్యూ టెస్టమెంట్ వర్షిప్ అని అంటాం కదా. క్రొత్త నిబంధన ఆరాధనలో ఏ అంశాలు ఉన్నాయి? ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభురాత్రి భోజనము, కానుకలు. ఇందులో క్రీస్తు లేనిది ఎక్కడ ఉంది? నేను అడిగాను, నువ్వు క్రీస్తుని ఆరాధించు అంతే కదా అంటే అంతే అన్నాడు. నువ్వు క్రీస్తుని ఆరాధించకపోతే క్రొత్త నిబంధన నీ ఆరాధనలోకి క్రీస్తు ఎలా వచ్చాడు? ఆరాధనలోకి క్రీస్తు ఎలా వచ్చాడు? నీ ప్రార్థనలో క్రీస్తు ఎందుకు వచ్చాడు? నీ పాటల్లో క్రీస్తు ఎందుకు వచ్చాడు? నీ వాక్యంలో క్రీస్తు ఎందుకు వచ్చాడు? నీ ప్రభుబల్లో క్రీస్తు ఎందుకు వచ్చాడు? నీ కానుకల్లో క్రీస్తు ఎందుకు వచ్చాడు? నీకు అర్థమవుతుంది అసలు నువ్వేం చేస్తున్నావో? నీ ఆరాధనలో క్రీస్తు లేనటువంటి భాగము లేదు. క్రీస్తు లేకపోతే నీ ప్రార్థన లేదు, క్రీస్తు లేకపోతే నీ పాట లేదు, క్రీస్తు లేకపోతే అసలు వాక్యమే లేదు. ఈరోజు ప్రపంచానికి ప్రకటించే వాక్యం అంతా క్రీస్తే. క్రీస్తు లేకపోతే నీ ప్రభు బల్లే లేదు. నన్ను జ్ఞాపకము చేసుకుంటే ఇలాగు చేయుడి. క్రీస్తు లేకపోతే నీ కానుకే లేదు. క్రొత్త నిబంధన కానుకంతా కూడా ఎందుకు? ఎవాంజలిజం, ఎడిఫికేషన్ అండ్ బెనవలెన్స్, ఇదంతా కూడా ఎందుకు? క్రీస్తుని ప్రకటించడానికి నువ్వు ఇచ్చే కానుక, పరిశుద్ధుల క్షేమాభివృద్ధి నీ కానుక, ప్రపంచంలో సువార్త ప్రకటించడానికి నీ కానుక, పరిశుద్ధులకు సహాయ కార్యక్రమాలు. క్రీస్తు లేనటువంటి ఆరాధనలో భాగమేంటి? ఈరోజు అసలు అర్థమవుతుందా? నేను క్రీస్తుని ఆరాధించట్లేదు అంటున్నా, అసలు మీకు అర్థమై మాట్లాడుతున్నారా, అర్థం కాక మాట్లాడుతున్నారా? మీ ఆరాధనలో క్రీస్తు లేడైతే నువ్వు ప్రభు బల్ల తీసేయగలవా అని అడిగాను. ప్రభు బల్ల పూర్తిగా 100% క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటమే, తండ్రిని కాదు, పరిశుద్ధాత్మను కాదు. 100% క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటమే. క్రీస్తును నువ్వు ఆరాధించకపోతే నువ్వు ప్రభు వల్ల తీసేసి ఆరాధన చేయగలవా అని అడిగాను. ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. నీ వల్ల కాదు అది. నీ నోరు ఒకలాగా మాట్లాడుతుంది కానీ నీ బ్రెయిన్కి అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావు. అది నీ వల్ల కాదు. నీ ఆరాధనలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు ఉండాలి. ఆ ప్రభు వల్ల తీసేసిన రోజున అది ఆరాధనే కాదు నువ్వు చేసేది. నీ మనస్సాక్షికి అర్థమవుతుంది. నిద్రపోయిన వాళ్ళని లేపవచ్చు, నటించే వాళ్ళని లేపలేం. నీ మనస్సాక్షికి నిజంగా కనుక అర్థమైతే నువ్వు ఒప్పుకోది. ఇక్కడ కాదు, దేవుని దగ్గర నువ్వు కన్నీరు పెట్టి ప్రార్థన చేయి. అయా నాకు అర్థం కాక నీ కుమారుని తృణీకరించాను, అలాంటి బోధనలు నేను చేశాను, ఎంతోమందిని చెడిపేశాను, క్రీస్తు ఆరాధనకి పాత్రుడు కాదు అని ఆయనకున్న ఔన్నత్యాన్ని నేను తగ్గించిన దౌర్భాగ్యాన్ని నేను నన్ను క్షమించని నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. చేసింది చాలా చాలా పెద్ద తప్పు. ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేదంటే ఆయన కోపము మండుకొను అని చెప్పేసి అంటున్నాడు. నిజంగా దేవుని ఉగ్రత అది, చాలా సీరియస్ అది. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, క్రీస్తు దేవుడు కాదు, ఆరాధనకి పాత్రుడు కాదు అనే వాళ్ళ జీవితాలు చూడండి, కుటుంబాలు చూడండి, సంఘాలు చూడండి. ఖచ్చితంగా మా ఆంధ్రాలో అయితే 50 మంది పైన ఉన్న సంఘాలు లేవు. ఎక్కడ చూసినా 6, 7, 10, ఆ కుటుంబం ఈ కుటుంబం. నిజంగా ఆ కుటుంబాలకి లేని శ్రమలు లేవు భౌతికంగా కూడా. ఎందుకంటే అదంతా దేవుని ఉగ్రత మీకు అర్థమవుతుందో లేదో. ఎప్పుడైతే క్రీస్తు దేవుడు కాదని కొత్తగా ఈ బోధ మొదలుపెట్టారో స్థానిక సంఘాలు వెళ్ళిపోతూ ఉన్నారు. బ్రదర్ ఏంటి మీరు క్రీస్తు దేవుడు కాదు అంటున్నారా? అదేంటి బ్రదర్ ఇంతకాలం ఇలాగని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. క్రీస్తు దేవుడు కాదు అంటే మాకు తెలుగులో ఒక సామెత చెప్తారు, చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడంట. చదువుకోకముందు చక్కగానే కాకరకాయ అన్నాడు, చదువుకున్న తర్వాత కీకరకాయ అంటున్నాడు. అసలు వాక్యం రాకముందు బాగానే యేసు దేవుడు అని అర్థమైంది. థియాలజీ చదివేసరికి ఆయన దేవుడు కాకుండా పోయాడు, కీకరకాయ అయింది ఇప్పుడు. కానీ పాపం వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ కదా, వాళ్ళు ఇంకా యేసు దేవుడు అంటున్నారు. చక్కగా వాళ్ళు దేవుడు అంటున్నారు, వాళ్ళ దేవత్వాన్ని అంగీకరిస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదంటే అసలు మేము ఇక్కడికి ఆరాధనకే రామని మానేసి వెళ్ళిపోయారు ఈ ఆరాధన అంగీకరించడానికి. కానీ బోధకులమని చెప్పుకుంటాం, మనం అది ఎట్లా చెప్పగలం అసలు దేవునికి వ్యతిరేకంగా?
కాబట్టి క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఎక్కడైనా దేవుడిని క్రీస్తు ప్రభుని ఆరాధించారంటే ఆరాధించడం కాదు, ప్రతి మోకాలు వంగాలి అనేటువంటి చెప్పాడు. కీర్తనల గ్రంథంలో ముద్దు పెట్టుకోండి, అది కూడా త్వరగా ముద్దు పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నాడు. లేకపోతే ఆలస్యం చేశారంటే మండుకుంటుంది ఆయన కోపం అని చెప్పేసి అంటున్నాడు. ఇదేం ఆలస్యం చేసే పని కాదు, చాలా త్వరగా మనం లోబడవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు మనం గమనించినప్పుడు ఇందాక చూసాం కదా, పరలోకమందు భూమి మీద భూమి క్రింద అని. ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, పరలోకములో ఉన్నటువంటి దూతలు కూడా ఆయన ఆరాధించారు. ఆయన ఆరాధించినటువంటి సందర్భాలు ప్రకటన గ్రంథం కనుక మీరు చూసినట్లయితే చాలా స్ట్రైట్గా తండ్రిని ఎలాగైతే ఆరాధించారో, ఎలా మహిమపరిచారో, ఎలా స్తుతించారో అలాగనే క్రీస్తుని కూడా ఆరాధించారు, మహిమపరిచారు. సేమ్ సమానం, ఏమి తక్కువ లేదు ఎక్కువ లేదు. ఈరోజు పరిస్థితి అంతా కూడా ఏమిటంటే ప్రధానంగా ఇదిగో ఇది ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్, శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తుని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎవరో చెప్పారు, మొత్తానికి ఎవరో చెప్పారు. మీరు కావాలంటే మీరు గమనించండి, క్రీస్తు ప్రభు సంఘాల్లో 40 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఈ బోధ లేదు, ఇవే లేదు. జాకబ్ గారు మాకు నేర్పారు అంటున్నారు, కానీ దట్ ఈస్ రాంగ్, అట్టర్లీ రాంగ్. జాకబ్ గారు అది నేర్పలేదు. వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ లాక్ స్ట్రీట్ స్కూల్లో అది లేదు. పాల్మర్ గారికి బాగా తెలుసు. సన్సెట్ స్కూల్ వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి దుర్బోధ చేయలేదు. అక్కడికి వచ్చిన టీచర్లు ఎప్పుడు నేర్పలేదు. కరెక్ట్ అది. ఎందుకంటే నేను లాక్ స్ట్రీట్లో చదువుకున్నాను, నేను లాక్ స్ట్రీట్లో చదువుకొని వచ్చాను. ఇక్కడ సాల్మన్ గారు లాక్ స్ట్రీట్లో చదువుకొని వచ్చారు. మాకు తెలుసు అక్కడ ఉన్న టీచర్స్ ఏమి నేర్పుతున్నారో, ఏ బోధ నేర్పుతున్నారో తెలుసు. అసలు ఆ స్కూల్ పుట్టినప్పటి నుంచి పాల్మర్ గారికి తెలుసు అక్కడ ఏ బోధ నేర్పారనేటువంటి విషయం. అక్కడ ఎప్పుడు కూడా సన్సెట్లో అలాంటి బోధన నేర్పలేదు. ఒకవేళ జాకబ్ గారే కాదు, వారితో ఉన్న సమకాలీకులు కూడా అది బోధించలేదు. మీరు వెనక్కి వెళ్ళి కనుక చూసినట్లయితే ఈ బోధ మొత్తము కూడా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. జీ దేవదానం గారని. చల్లకొచ్చి ముంత దాయటం ఎందుకని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా పేరు దాయటం ఎందుకు, అక్కడికి ఆగుతుంది. మీరేం చేస్తారంటే ఒక్కసారి పెన్ను పేపర్ తీసుకొని జీ దేవదానం గారు అనేటువంటి జీడి గారు అని అంటూ ఉంటారు కదా, దీనికి ముందుకు ఒకసారికి వెళ్ళి ఈ బోధ క్రీస్తు సంఘాల్లో ఉందో చూడండి, దయచేసి చూడండి. నేను చేశాను ఆ పని. ఒక్కసారి అక్కడికి ముందుకు వెళ్ళి ఆ బోధ అనేటువంటిది ఈ వ్యక్తికి ముందు ఉందా అని చూడండి. ఇంకొక విషయం ఏమిటంటే, అసలు వారు కూడా మొదట పుస్తకాలు రాసినప్పుడు క్రీస్తు దైవత్వాన్ని గురించి బ్రహ్మాండంగా రాశారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వీరు కూడా ఏంటంటే మొట్టమొదట రాసినప్పుడు, ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు మేము చదివి పెరిగిన వాళ్ళం. మేము బైబిల్ స్కూల్లో చదువుకున్నప్పుడు తెలుగులో ఉన్న లిటరేచరే కొద్దిగా, ఆ కొద్దిగా పుస్తకాలు కూడా వారు రాసినాయి. ఆ పుస్తకాలు మేము మాకు బట్టి, నేను ఒకసారి చెప్పాను, దేవదానం గారు బోధించారంటే దేవదానం గారి పుస్తకాలు తీసుకొని నువ్వురా, నేను వస్తాను, కూర్చుందాము, ఎవరికి ఎంత బట్టి ఉందో మనం చూద్దాం. అవన్నీ బట్టి మేము బయటకు వచ్చిన వాళ్ళం. నువ్వు ఏ లెసన్ అయినది ఏదైనా ఆయన మొదట రాసినప్పుడు బ్రహ్మాండంగా రాశారు అవన్నీ. కానీ ఆ తరువాత కాలంలో ఏమైందంటే ఆ బోధలో మార్పు వచ్చింది. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మీరు అది బోధలో మార్పు వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఇంకొకరికి చెప్పి అసలు ఆ చివరిలో నేర్చుకున్న వాళ్ళకి ఇది ఇక్కడి నుంచి వచ్చిందని కూడా తెలియదు. నేను ఓన్గా స్టడీ చేసి అంటున్నాడు ఆయన. నాకు తెలుసు మీ ఓన్ స్టడీ, ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది ఏం ఓన్ అనేటువంటిది. కాబట్టి అది ఇక్కడ వచ్చింది. అందుకనే మీరు చూడండి, తెలుగు పీపుల్ ఎక్కడ ఉన్నారో అక్కడ బాగా స్ప్రెడ్ అయింది ఎవరో ఒకరి ద్వారా. ఆ కరోనా వైరస్ ఒకరి నుంచి అట్లా స్ప్రెడ్ అయినట్టు ఇది తెలుగు చర్చెస్లోనే, అది కూడా క్రీస్తు సంఘాల్లోనే. ఈ బోధ మళ్ళీ మీరు చూడండి, మత్స్యాకులు ఎక్కడ ఉండదు. అసలు క్రీస్తుని తృణీకరించే పరిస్థితి మత్స్యాకులు ఎక్కడ ఉండదు. అసలు వాళ్ళు నోరు కొట్టుకుంటారు, అవ్వా ఏంటిది ఇది అని చెప్పేసి. ఇది మరి క్రీస్తు సంఘాల్లోనే, ఎస్పెషల్లీ తెలుగు చర్చెస్లో ఎందుకు వచ్చిందంటే అలా వచ్చింది. అంటే మనం వ్యక్తిని నిందించటం కాదు, వారు ఇప్పుడు భూమి మీద లేరు. ఆయన బ్రతికున్నప్పుడు కూడా చివరిలో మేము ఫోన్ చేసాం, సార్ మీతో దైవత్వాన్ని గురించి మాట్లాడాలి అంటే రండి నాయన అని చెప్పేసి అన్నారు. తర్వాత అన్ఫార్చునేట్లీ కరోనాలో వారు చనిపోయారు. బ్రతికి ఉంటే వాళ్ళతోనే మాట్లాడి వీడియో చేసి పెట్టేవాళ్ళు. అందుకనే యూట్యూబ్లో జీ దేవదానం గారు పెద్ద ఆయన అయినా సరే ఈ బోధ స్ప్రెడ్ అవుతుంది, దీనికి మందు ఏంటంటే ఇక్కడ వేస్తే తప్ప మందు ఆగదని పెద్ద ఆయనైనా చనిపోయినైనా వారి మీద వారు చేసిన బోధన కట్ చేసి అది ఎట్లా తప్పు అనేటువంటి చెప్పింది యూట్యూబ్లో ఉంది. అది నేను చెప్పిన తర్వాత చాలామందికి చాలా పెయిన్ అయిపోయింది. అంటే వ్యక్తిగా దేవదానం గారిని మేము గౌరవిస్తాం, మాకు అపారమైన గౌరవం ఉంది, వారి పుస్తకాలన్నీ మేము చదివాం. కానీ ఈ బోధ మాత్రమో అది తప్పు, వాక్య ప్రకారం తప్పు. మేము ఈ ఒక్క బోధ విషయంలో దేవదానం గారిని తప్పు అంటున్నాం, కానీ వారు చెప్పిందంతా తప్పని మేము అనటం లేదు. వాళ్ళు నెంబర్ 1 టీచర్, మేము అవ్వలేం. మేము దేవుని భక్తులం, క్రీస్తు భక్తులంగా ఉండగలం, కానీ వ్యక్తి పూజ అయితే మేము చేయలేం. ఈరోజు మేము చెప్పినా కానీ మేము చెప్పింది బైబిల్లో ఉంటే మీరు అంగీకరించండి, లేకపోతే తీసి పక్కన పడేసేయండి అంతే. వ్యక్తి పూజ చేయొద్దు క్రీస్తు ప్రభు సంఘాలు.
ఈ వ్యక్తి పూజ చేయటం వల్ల ఏమైపోయిందంటే, అంటే ఇప్పుడు మనం పట్టుకున్న దాన్ని మనం ఓడిపోతాం, మనం క్షేమైపోతామేమో అనుకుంటాను. నేను చెప్పాను, ఇదేదో గెలుపు ఓటములకు సంబంధించినటువంటి విషయం కాదు, మన నిత్యత్వానికి సంబంధించిన విషయం. దయచేసి మీరు అట్లా మీరేం ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు ఉదాహరణకి మేము చెప్పామంటే, మేమేమైనా పుట్టటం నేనేమైనా బైబిల్ పట్టుకొని క్రొత్త నిబంధన పట్టుకొని నేనేమైనా భూమి మీదకి వచ్చానా? రాలేదు. నాకు ఎట్లా వచ్చింది ఈ బోధ? ఎవరో నేర్పితే నేను నేర్చుకున్నాను. ఒకవేళ నాకు మంచి నేర్పితే మంచి నేర్చుకుంటాను, చెడు నేర్పితే చెడు నేర్చుకుంటాను, అంతే కదా. ఈరోజు మనం ఏమి నేర్చుకున్నామో దాన్నే చెప్తున్నాం. ఒకవేళ అందులో పొరపాటు ఉంటే సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఇది మన ఓన్ బోధేం కాదు, ఎవరో ఒకరు చెప్తేనే. ఉదాహరణకి దేవదానం గారే ఉన్నారు, పుట్టుకతో క్రీస్తు సంఘమా? కాదుగా. ఎవరో చెప్పారు వాక్యమో, ఇక్కడికి వెళ్ళారు, లాక్ స్ట్రీట్కి వెళ్ళారు, నేర్చుకున్న తర్వాత దాన్ని చెప్పారు. కాబట్టి దేవదానం గారితోనే క్రొత్త నిబంధన పుట్టలేదు, క్రొత్త నిబంధన క్రైస్తవ్యం పుట్టలేదు. అది 2000 సంవత్సరాల నుంచి ఉంది. ఒకసారి ఒక ఆయన అన్నాడు, సార్ కంటే నీకు ఎక్కువ తెలుసా అని. ఒకటి మాత్రం మీరు వినండి, పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురుకి ఇచ్చారు, జీడీ గారికి ఇవ్వలేదని చెప్పాను నేను. అది మాత్రం మీరు ఒప్పుకోవాలని చెప్పాను. పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు గారికి ఇస్తే పేతురు ఓపెన్ చేశారు, కానీ జీడీ గారు కాదు. ఆయన ఓపెన్ చేసిన దగ్గర నుంచే క్రొత్త నిబంధన సంఘం ప్రారంభమైంది. ఆ తర్వాతే వాక్యం తెలిసింది. ఇంతకు ముందు భూమి మీద ఎవరికి వాక్యం తెలియదు అనే భ్రమలో మీరు ఉండొద్దు, దయచేసి ఉండొద్దు. దేవదానం గారికి వాక్యం నేర్పిన వాళ్ళు ఉన్నారు, టీచర్స్. ఆ టీచర్స్ నేర్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేర్పిన వాళ్ళు. మీరు ముందుకు కనుక వెళ్తే 1వ శతాబ్దంలో ఆ 2వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి ఆగుతారు. అక్కడి నుంచి వచ్చినటువంటిది అది. అంతేగాని ఇది మనం ఓన్గా చేసినటువంటిది ఏమీ కూడా లేదు. కాబట్టి ఇందులో మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడా అనేటువంటి విషయం బైబిల్ చాలా క్లియర్గా చెప్తూ ఉంది. దాన్ని ఎవ్వరు కూడా కాదనటానికి లేదు. ఒకవేళ కాదు, కూడదు, మేము రుజువు చేస్తామంటే నెల్లూరులో మేము బాహాటంగా చెప్పాం, ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటాం, మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. మేము దేవదానం గారికి ఫోన్ చేసాం, ఆయన రండి ఆయన అన్నాడు. అన్ఫార్చునేట్లీ లేరు. ఈ బోధలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఫోన్ చేసి అడుగుతున్నాం, రండి, 4 గదుల మధ్యలో కాదు, పబ్లిక్లోకి వెళ్ళి మనం మాట్లాడదాం. ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు ఏమి నమ్మారో, ఎందుకు నమ్మారో చెప్పండి, వచనాలు వాళ్ళ ముందు పెట్టండి. యేసు దేవుడు కాదు అనేటువంటి ఒక వ్యక్తిని పిలిస్తే ఆయన ఎన్నో వచనాలు చూపించాడు. ఇందులో నాకు ఎక్కడ దేవుడు కాదని కనబడలేదు, నీకేమైనా కనబడితే చెప్పని అన్నాను. ఇక్కడ యేసుని ఆరాధించకూడదు అని ఒక ఆయన చెప్తానన్నాడు, వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం చూసి తండ్రిని ఆరాధించమన్నాడు. నేను వద్దంటే నువ్వు ఆ వచనాలన్నీ నాకు చూపించాలి. నేను తండ్రిని వద్దాను లేదుగా, అయ్యని నాకెందుకు చూపిస్తున్నావు? నేను అడిగింది ఏంటి? క్రీస్తుని ఆరాధించకూడదు అని నువ్వంటే ఆ వచనం చూపించన్నాను, అది చూపించి నీ చేత అయితే లేదు. అంటే తండ్రిని ఆరాధించమన్నాడు కాబట్టి క్రీస్తు పాత్రుడు కాదు అని నువ్వు అంటున్నావు, అది మాత్రం తప్పు. ఒకటి అన్న తర్వాత రెండోది మీరు కలుపుకోవద్దు. తండ్రిని ఆరాధించమని చెప్పాడు, క్రీస్తుని ఆరాధించారు. ఒకవేళ క్రీస్తు ఆరాధనకి పాత్రుడు కాకపోతే ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఇందాక సోదరులు చెప్పారు, సుధాకర్ గారు చక్కగా చెప్పారు. పేతురు ఆయన కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు పాదాల మీద పడబోతే ఆయన వద్దని చెప్పేస్తా అన్నాడు. అది అట్లా చెప్పారు, నాకు అర్థం కాలేదు. అదేంటి, ఏది వెళ్ళిన తర్వాత నేను కదా చెప్పాలి, నాదంతా సుధాకర్ గారు చెప్తున్నారు అనుకున్నా. నేను కదా చెప్పాలి, అది వార ఆర్గ్యుమెంట్లో చెప్తున్నారేంటి? ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా అక్కడ యోహాను దేవదూత కాళ్ళ మీద పడితే వద్దు సుమి, నేను కూడా నీ వంటి సహదాసుని అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ పేతురు కానీ యోహాను కానీ వాళ్ళు ఆరాధించడానికి కొర్నేలి పేతురు ప్రయత్నం చేసినప్పుడు కరెక్ట్గా మాట్లాడారు వద్దు అని. వాళ్ళు యథార్థవంతులు. యేసుక్రీస్తుని ఆరాధించినప్పుడు వద్దు అని చెప్పకపోతే ఆయన యథార్థవంతుడా? అంటే కనీసము పేతురుకున్న యథార్థత, దేవదూతకున్న యథార్థత యేసుకు లేదని మీరు చెప్తున్నారా? ఆయన ఆరాధనకి పాత్రుడు కాబట్టే యాక్సెప్ట్ చేశాడు అంటే ఆయన ఆరాధనకి పాత్రుడు, అంతే. కాకపోతే చెప్పేసి ఉండేవాడు పేతురులాగా వద్దు అని, దేవదూతలాగా వద్దు అని. అంటే ఒక పేతురుకు ఉన్నటువంటి యథార్థత, ఒక దేవదూతకు ఉన్న యథార్థత క్రీస్తుకు లేదని అంటారా? వచ్చి ఆరాధించినా కానీ ఆయన ఏం చెప్పలేదంటే, అంగీకరించాడంటే. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, ఎట్లా ఆర్గ్యూ చేస్తున్నాం, ఒక ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టినప్పుడు మనం ఏ దారిలో వెళ్తున్నాం, ఏం రుజువు చేయాలని మనం పూనుకున్నాం అనేటువంటిది మనం జాగ్రత్తగా చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనలో ఆరాధించబడిన అనేక సందర్భాలు, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు, తిరిగి లేచిన తర్వాత సంఘములో పరలోకములోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రకటన గ్రంథంలో ఆరాధించబడ్డాడు, పడుతూనే ఉన్నాడు. దాన్ని ఎవరు కూడా కాదనలేరు.
ఎవరైనా కాదు కూడదు అని చెప్పేసి అంటే ధారాళంగా రావచ్చు. ఈ ఊరే కాదు, ఏ ఊరైనా, ఏ రోజైనా, ఏ డేట్లో అయినా సరే మీరు చెప్తే బ్రదర్ పలానా రోజు మనం మాట్లాడదామంటే జనాలకి ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్ లేకుండా మనమందరం కూడా ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య ఇందాడు బ్రదర్ చెప్పారు, వీ షుడ్ బి యునైటెడ్. మనం ఒకటిగా ఉండాలి క్రీస్తు సంఘాల్లో, ముఖ్యంగా బోధ విషయంలో ఒకటిగా ఉండాలి. లేకపోతే ఈవేళ ఇంత ఖర్చు పెట్టి ఇక్కడికి అందరం వచ్చి మనం కూర్చోవలసిన అవసరం లేదు. క్రీస్తు ప్రభు సంఘాల్లో ఐక్యత అవసరం. క్రీస్తు ప్రభు యొక్క చివరి కోరిక డెత్ విష్ అది, మనమందరం ఒకటిగా ఉండాలని. ముఖ్యంగా ఇది చాలా సీరియస్ బోధ, ఈ విషయంలో ఒకటిగా ఉండాలి. నేను చెప్పిన దానిలో ఏ ప్రశ్నలు అయినా ఉంటే మీరు రాసి పెట్టుకున్న తర్వాత ఏదో వరుసగా అడగటానికి టైం ఇస్తారేమో. ఎస్పెషల్లీ నాకు ఈ సమయం ఇచ్చినటువంటి పాల్మర్ గారికి, ఆహ్వానించినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.